నమస్తే. ఎంటీవీ బర్నింగ్ ఫీల్డ్ స్వాగతం. నేను మాణిక్యరావు. ఆంధ్రప్రదేశ్లో కూటమి రాజకీయాలు, కూటమిలో భాగస్వామ్య పార్టీలు 15 నెలల కాలంలో అనేక రకాల మార్పులు చేర్పులతో కలిసి ప్రయాణం చేస్తున్నాయి. మరి వాళ్ళ నామినేటెడ్ పోస్టుల్లో కూడా చాలా మంది జనసేన పార్టీలో అసంతృప్తివాదుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నారు. మరి అయినప్పటికీ కూడా సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి అడుగులు వేస్తున్నారు అనుకోవాలి. ఇప్పుడు గోదావరి జిల్లాలో ముఖ్యంగా కొల్లేరు గ్రామం. కొల్లేరు అనగానే అన్ని రాజకీయ పార్టీలకి ఒక ఓట్లు బ్యాంకుగా లేకపోతే ఒక అడ్డాగా మార్చుకునే పరిస్థితి. అలాంటి కొల్లేరు గ్రామాల ప్రాంతం నుండి ఒక మహిళ 2009లో ప్రజారాజ్యం పార్టీలో అడుగుపెట్టి ఆ తర్వాత క్రమేపీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఆ రోజుల్లో ప్రజారాజ్యంలో పనిచేసిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ లంక గ్రామాలకు సంబంధించిన ఒక మహిళ, సామాన్య మహిళా నాయకురాలు ఘంటసాల వెంకటలక్ష్మి గారు, ఆమెని జనసేన పార్టీలో చేర్చుకోవడం, ఆ తర్వాత జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరించడం, పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా పోరాట పటిమతో అధికార పార్టీ చేసే అక్రమాలని ఎదిరించడం. ఆ రోజుల్లో 2019 నుండి 24 వరకు ఘంటసాల వెంకటలక్ష్మి గారు కొల్లేరు మీన్స్ దెందులూరు నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో వెల్ నోటెడ్ మహిళా లీడర్ జనసేన పార్టీ. మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా కలిసి కీలక నిర్ణయం తీసుకుని ఒక బీసీ మహిళకి, ముఖ్యంగా కొల్లేరు గ్రామాల ప్రాంతానికి సంబంధించిన మహిళా నాయకురాలకి వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలి, కీలకమైన పదవి ఇవ్వాలి, బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలి అని ఒక మంచి సంకల్పంతో మరి వాళ్ళ వడ్డీ కార్పొరేషన్ చైర్మన్గా ఘంటసాల వెంకటేశ్వర గారిని ప్రకటించారు. మరి ఆ పదవికి పూర్తిగా న్యాయం చేయగల సమర్థవంతమైన మహిళా నాయకురాలు. సరే, రాజకీయాల్లో ఒకే పార్టీలో స్వపక్షం విపక్షం అనేది ప్రతి రాజకీయ పార్టీలో ఉండే సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. అది అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా స్వపక్షంలో విపక్షాన్ని కూడా దడదడలు ఆడించేలా ఎవరిని నోరెప్పలేని పరిస్థితి, మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేని పరిస్థితి ఘంటసాల వెంకటలక్ష్మి గారి వైపు నుండి ఉంది అనడానికి కొల్లేరు గ్రామాలే కాదు, గోదావరి జిల్లాలే కాదు, సాక్షాత్తు జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం వరకు కూడా మరి ఈమె యొక్క వాగ్దాటి ఏంటో నాయకత్వాన్ని తెలుసు. మరి ఈరోజు ఎంటీవీ బర్నింగ్ షోలో అసలు ప్రయాణం ఎలా సాగింది, అసలు రాజకీయాలకు రావడానికి కారణం ఏంటి, ఎందుకు వచ్చారు, లక్ష్యం ఏంటి, ఏం చేయాలనే ప్లానింగ్లో ఉన్నారు, భవిష్యత్ రాజకీయాల్లో ఘంటసాల వెంకటలక్ష్మి గారి యొక్క రాజకీయ భవిష్యత్ ఏంటి, వాటిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం నాయన గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను సార్, బాగున్నాను. ఓకే. ఏంటి అసలు మీరు కొల్లేరు గ్రామాలంటే రాజకీయాల్లో చాలా ఇప్పుడుగా 95 నుండి 99 నుండి కూడా చాలా కీలకమైన కొల్లేరు గ్రామాల రాజకీయం. మరి ఈవేళ మీరు ఒక మహిళా నాయకులు. సహజంగా మీ గ్రామాల్లో మగవాళ్ళు ఎక్కువ మంది లీడర్షిప్ ఉంటారు, లేడీస్ చాలా తక్కువ, అరుదుగా. నేను కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను లంక గ్రామాలని. మీరు ఎందుకు రాజకీయాలుగా రావాలని అలా ఆలోచన కలిగింది, అసలు ఏ ఉద్దేశంతో ఈ రాజకీయాలకు అడుగుపెట్టారు? రాజకీయం మీరు మొదట్లో ప్రస్తావించినప్పుడు మాట్లాడారు. ప్రజారాజ్యం నుంచి మొదలైన ప్రయాణం పవన్ కళ్యాణ్ గారు ఆ అనుభవాన్ని జోడించి మన పార్టీలో కలిసి పనిచేద్దామనే ఆహ్వానం మేరకు ఇప్పుడు జనసేన పార్టీలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారని. అది వాస్తవం అండి. ఎందుకంటే కొల్లేరు ప్రాంతంలో మీరు అన్నట్టుగా మగవాళ్ళకే రాజకీయంగా ముందుకు రాలేని పరిస్థితి. అలాంటి సమయంలో ఒక మహిళగా చిరంజీవి గారితో కలిసి పనిచేసి ఆయనతోటి గ్రామాలన్నీ తిరిగాను అంటే గనక ఆ రోజు బడేటి బుజ్జి గారు, ఇప్పుడున్న కామినేని శ్రీనివాసరావు గారు సామాజిక న్యాయం అంటే ఇప్పుడు వరకు చట్టసభల్లో అడుగు పెట్టలేని కులాల నుంచి మనకు ఒకళ్ళు కావాలి అని అన్నప్పుడు నన్ను అప్పుడు సెలెక్ట్ చేసి బడేటి బుజ్జి గారు, కామినేని శ్రీనివాసరావు గారు ఉన్నారండి. ఇప్పటి వరకు కొల్లేరు ప్రాంతాల్లో చట్టసభల్లో ఇప్పటి వరకు అడుగు పెట్టలేదు, కాబట్టి ఆవిడ చదువుకుంది, అమ్మాయి యాక్టివ్గా ఉంటుందని చెప్పేసి నా పేరు పైకి
ప్రస్తావించి తీసుకెళ్ళటం జరిగింది. వెంటనే చిరంజీవి గారు కంపల్సరీగా అమ్మ మీరు నాతో కలిసి ప్రయాణం చేయండి అని అంటే, నేను ఆయనతో చెప్పాను, నాకు ఏం అనుభవం లేదండి, నేనేదో సాధారణంగా ఇంట్లో ఉండి ఏదో పిల్లల్ని చూసుకునే పరిస్థితి, నాకు ఏం తెలియదండి అంటే, నాకు మాత్రం రాజకీయ అనుభవం ఉందమ్మా, ఏదైనా తెలుసుకుంటే నేర్చుకుంటే అదే వస్తుందని చెప్పేసి ఆ రోజు చిరంజీవి గారు అన్న మాటలు ఇప్పటికే నాకు గుర్తుంటాయి. అలా నేను రాజకీయంగా అప్పుడు నా ప్రస్తావన ప్రజారాజ్య పార్టీలో మొదలైంది. మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిన తర్వాత, అంటే ఈ మధ్య కాలంలో 2009 తర్వాత ప్రజారాజ్య పార్టీలో ఉన్న తర్వాత నేను ఏ పార్టీల్లో కూడాను, ఇంకా మిగతా పార్టీలు ఎన్ని ఆహ్వానించినా, నేను చిరంజీవి గారి మీద అభిమానంతో, నాకు రాజకీయంగా ఇష్టం లేకపోయినా, నాకు అంత తెలియకపోయినా ఆయనతో కలిసి వెళ్ళాలి అన్న ఒక ఆతృతతోటే నేను ఆయన్ని చూడటమే ఒక మహద్భాగంగా. ఎందుకంటే ఆ రోజుల్లో చిరంజీవి గారిని చూడటం అన్నా, ఆయనతో కలిసి మాట్లాడడం అన్నా అసలు ఎవ్వరికీ సాధ్యపడని పరిస్థితుల్లో ఆయన అంటే అభిమానంతో ఆ రోజున నేను ఇంకా రాజకీయాలంటే ఏం తెలియపోయినా నన్ను పిలిచారు, చిరంజీవి గారితో కలిసి కూర్చోవడమా, ఆయనతో పక్కన ఉండటమా అనే నేను ఆయనతో కలిసి తిరిగి ఆయన దగ్గర నుంచి నేర్చుకుని నేను ఉన్నాను. ఆ తర్వాత ఇంకా రాజకీయ పార్టీల్లోకి వెళ్లకుండా ఇంక నేను అట్లా ఇంట్లో ఉండంటే, అప్పుడు బీసీ సంఘ నాయకులు కొంతమంది, అమ్మ మీరు పార్టీల్లో అప్పుడు కీలకంగా మీరు తిరిగారు కదా, మళ్ళీ ఎందుకు ఇంట్లో ఉంటారు అని బహుజన ఉద్యమాల్లోకి సీనియర్ నాయకులు కొంతమంది పిలవటము. అలా నేను బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటే బహుజన రాజ్యాధికారం కావాలి, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అందరికీ ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ రకంగా నేను బహుజన ఉద్యమాల్లోకి పనిచేయటం జరిగింది. ఇన్ని ఉద్యమాలు చేశారు, ఇన్ని వ్యవహారాలు చేశారు. మరి 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం ఉంది. ఆ టైంలో కూడా మీరు చాలా పోరాట పటిమతో నియోజకవర్గం, దెందులూరు నియోజకవర్గం మొత్తం కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా తిరిగారు. మరి చాలా సందర్భాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎదిరించిన సందర్భాలు, పోలీసులు వచ్చి మేము లాక్కెళ్ళినా కూడా ఎక్కడ వెనకంజి వేయకుండా, ఎక్కడ భయపడకుండా ఒక డేరింగ్ అండ్ డాషింగ్ మహిళా లీడర్గా మరి ఆ రోజు వాళ్ళందరూ ఎదుర్కొని కొన్ని చోట్ల మీరు ఒంటరిగానే అక్కడ ధర్నాలు దిగారు. ఏంటి మీలో ఉన్న ధైర్యం ఏంటి? ఎందుకు ఆ విధంగా వెళ్ళాలని మీకు అనిపించింది? అది మీరు అన్నట్టుగానే 2019 నుంచి అప్పుడు కీలకంగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత, ఓడిపోయిన తర్వాత మరి 24 వరకు కూడా ప్రతిపక్షాన్ని ధీటుగా మరి ఎదుర్కోవటం. ఎందుకంటే అప్పుడు ఏదైనా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడాలన్నా, ఒక వాయిస్ వినిపించాలన్నా హౌస్ అరెస్ట్లను చేసేవారు. లేకుంటే ఏదన్నా మాట్లాడినా సరే మాట్లాడడానికి వీల్లేదు, బయటకు రావద్దునని చెప్పి మాట్లాడేవారు. కానీ అలా కాదు, మనము ఒక వెనకబడిన కులాల నుంచి వచ్చాం, ఒక మహిళ సమస్యల మీద మనం మాట్లాడాలి. అలాగే ఒక పార్టీలో మనకి నమ్మి ఒక స్టేట్ సెక్రటరీ అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులైతే, జనరల్ సెక్రటరీలు తర్వాత 3వ స్థానంలో పార్టీకి ఒక స్టేట్ సెక్రటరీ పదవి నాకు ఇచ్చారు అని అంటే, కనీసం ఈ ప్రతిపక్ష నాయకులు చేసే లేకపోతే అధికార పార్టీలో ఉండే వాళ్ళ మన మీద ఏదైతే బురద జల్లి మన గొంతు నొక్కుతున్నారో ఆ గొంతుని మనం వినిపించాలి గట్టిగా. అధికార పార్టీలో చేసేవన్నీ కూడా మనకి సామాన్యుడికి ఏదైతే అందుబాటులో లేదో, హక్కులు ఏదైతే కాలరాసి వాళ్ళు ఇవ్వకుండా ఉన్నారో వాటిలన్నిటి మీద మాట్లాడాలన్నదే నా నైజం. ఎందుకంటే మీరు ఇంతకుముందు అన్నట్టుగా నేను కొంచెం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసురాలుగా, అంటే ఆయన ఏదైతే సమాజానికి ఇవ్వాలో, సమసమాజము అంటే గనక సామాజిక న్యాయం అంటే గనక అందరికీ అన్ని ఫలాలు అందాలి అన్న ఆయన ఉద్దేశాన్ని, ఆయన రాజ్యాంగాన్ని చదివిన వ్యక్తిగా, లేకపోతే సంఘాల్లోకి వెళ్ళినప్పుడు బీసీ నాయకులు, కొంతమంది బహుజన నాయకులు ఆయన గురించి, అంబేద్కర్ గారి జీవిత చరిత్ర గురించి, ఆయన ఎందుకు కష్టపడ్డాడు దేశం గురించి, బలహీన వర్గాల గురించి అని తెలుసుకున్నప్పుడు, ఇది కదా ఆయన ఆ రోజున అంత త్యాగం చేసి, కుటుంబాన్ని త్యాగం చేసి, పిల్లలు చనిపోయిన పక్కన లేకుండా ఎంతో జీవితాన్ని త్యాగం చేసిన అంబేద్కర్ గారిని మనం ఆశయంగా తీసుకొని ఆ విధంగా మనం ఎంతో కొంత సమాజానికి ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను నా వాయిస్ని వినిపించటము, పార్టీ కూడా నన్ను గుర్తించి కీలకమైన పదవిలో ఉంచింది కాబట్టి పార్టీని కూడా బలంగా ఉండాలి, పార్టీ తరపున బలంగా వాయిస్ వినిపించాలని చెప్పేసి మరి ఆ రోజున వైసీపీ ప్రభుత్వాన్ని చాలా తీవ్రంగా ఖండించటము,
దాన్ని తట్టుకోలేక అప్పట్లో నా మీద దాడులు చేయటము, ఈడ్చుకెళ్ళటము, పోలీసులు కూడా కనీసం అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కంప్లైంట్ కూడా తీసుకోలేని పరిస్థితి ఆ విధంగా జరిగింది. ఎక్కడన్నా ఏదన్నా కార్యక్రమం పెట్టారు పవన్ కళ్యాణ్ గారు అని అంటే, రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్ అని అంటే మేము వెళ్ళడానికి సిద్ధమవుతున్నామని మరి సిఏలు, ఎస్ఏలు, 2 లేడీ కానిస్టేబుల్ ఇంటి దగ్గరకు వచ్చి మరి హౌస్ అరెస్టులు చేయటము, అట్లాగే ఎన్నోసార్లు నన్ను బయటకు రానివ్వకుండా, లేకపోతే ఎక్కడైనా కలెక్టరేట్ దగ్గర ఒక సోమవారం ఒక విషయం మీద ధర్నా చేస్తున్నాము, ఒక మహిళలకి అన్యాయం జరిగితే ఒక మీటింగ్ పెట్టుకుంటామనంటే పర్మిషన్లు ఇవ్వకపోవటము, ఇట్లాంటివన్నీ ఎన్నో ఎదుర్కొని వచ్చాము. అయినా ఎక్కడా కూడా మాకు కుదిరినంత మేర మా వాయిస్ని, మా పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాము. పార్టీకి కూడా బలంగా నిలబడ్డాము. అలాగే ప్రజల పక్షాన కూడా గత ప్రభుత్వంలో మేము నిలబడ్డాం కాబట్టి ఈ రోజున కూటమిలో ఇంత భారీ విజయానికి సాధించుకోగలిగాము అంటే మేమంతా కలిసి పోరాడాము. అందులో ముఖ్యంగా ఒక మహిళగా నేను చాలా వరకు ఎదుర్కొని నిలబడగలిగాను. కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ 15 నెలల కాలంలో. దెందులూరు నియోజకవర్గంలో కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ. మరి దెందులూరు నియోజకవర్గంలో మీరు ఎన్నికలకు ముందు దెందులూరు నియోజకవర్గంలో మీరు, సింతనేని ప్రభాకర్ గారు అందరూ కూడా కలిసి తిరిగారు, చాలా యాక్టివ్గా పనిచేశారు. అధికారం వచ్చిన తర్వాత ఎందుకు మళ్ళా మీకు దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గారి మధ్య కొన్ని వివాదాలు, వేదిక మీద కొన్ని వివాదాలతో పాటు కొన్ని మీరు కూడా చాలా ధీటుగా ఎదుర్కొని చాలా వీడియోలో కూడా రకరకాలుగా ఆ రోజున సిచ్యువేషన్ పట్టుకొని మీరు కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకు దెందులూరు ఎమ్మెల్యేకి మీకు ఆ రోజు ఏర్పడిన గ్యాప్ ఏంటి? గ్యాప్ ఏం లేదండి. దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ గారు మేము మరి ఆయనకి సీట్ ఇస్తే మేము కంపల్సరీగా చేస్తాం. సీట్ ఇవ్వటంలో జాప్యం జరిగినప్పుడు కూడా ఆయనకి ఇవ్వండి, మేము కలిసి పనిచేస్తామని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి మేము రాజమండ్రి వచ్చినప్పుడు ఏంటమ్మా ఏంటి ఎలా ఉంటున్నారు ప్రభాకర్ గారు మీతోటి అని డైరెక్ట్గానే అడిగారు. ఆయన ఎదురుగానే చంద్రబాబు నాయుడు గారు అడిగారు. అడిగితే బాగుంటున్నారంటే కలిసి పనిచేస్తున్నాం. మరి ఏంటి బాగా సీటు ఇస్తే సపోర్ట్ చేస్తారా, మీరు బాగానే ఉంటున్నారా అని చంద్రబాబు నాయుడు గారు అయితే లేదండి బాగుంటున్నారు, కలిసి పనిచేస్తామండి, మేము సపోర్ట్ ఇస్తామండి పార్టీ తరఫున, నేను కూడా ఆయన గురించి ప్రచారం చేస్తానండి, ఇవ్వండి అని ఇవ్వకముందు కూడా ఆయన సీటు ఇవ్వడానికి కూడా అడిగిన వ్యక్తుల్లో నేను ఉన్నాను. అలాగే సీటు ఇచ్చేంత వరకు కూడా కలిసి తిరిగాము. సీటు ఇచ్చిన తర్వాత కూడా ప్రచారం అంతా బాగా చేసాము. ఏదైనా కూటమి అన్న తర్వాత ఏదైనా చిన్న వివాదాలు వస్తే అవి అక్కడే సరి చేసుకున్నాం, కానీ మాకంటూ ఏది కూడా వివాదాలు ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా ఆయన అక్కడ తిరుగుతున్నాడు, నేను ఒక స్టేట్ సెక్రటరీగా ఒక నియోజకవర్గాన్ని కాకుండా ఎక్కడైనా పిలిచినా పార్టీ తరఫున పనిచేయడము, నియోజకవర్గంలో కూడా అన్ని కలిసి పనిచేయటము. ఏదైనా ఈ విషయం ఇలా జరిగిందండి ఏదైనా చేయండి అని అంటే ఆయన కూడా స్పందించి చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చారు కాబట్టి ఇంకా కొన్ని చోట్లకి అంటే స్టేట్ సంబంధించిన కమ్యూనిటీ కాబట్టి ఇదంతా నిన్న రాజమండ్రి వెళ్ళాల్సి వచ్చింది, సీతానగరం. అక్కడ కూడా కమ్యూనిటీ పరంగా వాళ్ళందరూ ఇంత దూరం వచ్చారు మేడం గారు అని. నా బాధ్యత అయ్యా, నేను ఎక్కడైనా సరే స్టేట్ వాడిగా కమ్యూనిటీ పరంగా మన బలహీన వర్గానికి నేను నిలబడతాకే నాకు కూటమి ప్రభుత్వం నాకు ఇది అవకాశం ఇచ్చింది. ఖచ్చితంగా మనం రాజకీయం కూడా మీలోంచి ఒక బిడ్డ వచ్చింది, నేను ఎదిగాను, మీ అందరి సమస్యలు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తానని నిన్న రాజమండ్రిలో కూడా మాట్లాడితే అలా మనలోంచి ఒక బిడ్డ ఇట్లాగ వచ్చిందా. ఎందుకంటే సీతానగరం అక్కడ రాజమండ్రి దగ్గర ఉన్న రాజోల్ నియోజకవర్గంలో ఎవరు కూడా అంత ఇదిగా మన వడ్డీ కమ్యూనిటీ నుంచి ఎవరు కూడా ఇలాగ గ్రామంలోకి రాలేదమ్మా, మీరు వచ్చారు చాలా ఆనందంగా ఉందని అంటాము. ఇట్లా అన్ని రకాలుగా మాట్లాడటం జరిగింది. నాకు కూడా కమ్యూనిటీ పరంగా అందరినీ కలుపుకొని అన్ని చోట్లకి వెళ్ళి వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి, స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్ళి నా చేతనైనంత అన్ని చేయలేకపోయినా ఎన్నో కొన్ని చేసి నేను మా కమ్యూనిటీకి చేయాలని బలంగా నిలబడాలని నా కోరిక అండి. దాని నిమిత్తమే నేను పనిచేస్తున్నాను. కూటమి ప్రభుత్వం కూడా అదే నాకు చెప్పింది. అంటే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ మీరు ఇంకా మీ బేసు దెందులూరు నియోజకవర్గం. యాక్చువల్గా దెందులూరు నియోజకవర్గం బేస్లో మరి మీ ఎమ్మెల్యే ఏ ప్రోగ్రాం చేసినా లేదంటే జనసేన పార్టీ ఏదైనా పిలిపిస్తే గవర్నమెంట్ పరంగా మరి మీరు ఎమ్మెల్యే కూడా కలిసి ప్రయాణం చేయాలి, కలిసి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలి. రాష్ట్ర సెక్రటరీగా పార్టీ స్టాండు, పార్టీ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళాల్సినప్పుడు వెళ్ళాలి. కానీ దెందులూరుకి వచ్చేసరికి పర్టికులర్గా ఎందుకు దెందులూరు ఎమ్మెల్యే గారు మీరు కలిసి తిరిగే విషయంలో, ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే విషయంలో
ఎందుకు ఎక్కడో గ్యాప్ ఉందనేది మీ జన సైనికుల నుంచి వస్తున్న ఈ సమాచారం అంతా కూడా వాళ్ళే కలిసి కలిసి ప్రయాణం చేయట్లేదు, ప్రభుత్వ కార్యక్రమంలో పార్టిసిపేషన్ లేదు, జనసేన పార్టీకి ఆశించిన స్థాయిలో పిలుపు ఉండడం లేదు అనేది మీ జన సైనికులు అంటున్నారు. మీరు కూడా దాన్ని అంగీకరిస్తారా? ఏదైనా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని పిలుస్తున్నారా, లేదా పిలిస్తే మీరు వెళ్ళట్లేదా? కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఉందండి. అంటే అది ఎమ్మెల్యే గారు అంటే డైరెక్ట్గానే పిలవలేరు కదా, పక్కన ఉన్న వాళ్ళు పిలుస్తారు, మెసేజ్ వెళ్ళింది, వాళ్ళు వస్తారని అనుకోవటం వల్ల మాకేమన్నా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందా లేకపోతే ఏంటి అన్నది తెలియదు. కానీ కొన్ని కార్యక్రమాలకైతే మాకు ఇంటిమేషన్ ఉండటం లేదు. అందువల్ల మేము కొన్ని గవర్నమెంట్ కార్యక్రమాల్లో కానీ లేకపోతే వేరే కార్యక్రమాల్లో కానీ కొన్ని కలిసి పనిచేసి ఫంక్షన్ల కార్యక్రమాల్లో కానీ ఏదైనా రోడ్డు శంకుస్థాపన లాంటి కార్యక్రమాల్లో కానీ మా జనసైనికులు అంటుంటారు, ఏంటి మేడం మీరు ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ టీడీపీ వాళ్ళు వెళ్తున్నారు, మన జనసేన కూడా మన కూటమితో వస్తే కదా వచ్చింది, మనమేమి అక్కడ స్టేజీల మీద మనకేమీ స్వాగతాలు పలకక్కర్లేదు, లేకపోతే వేదికల మీద కాదు, కనీసం కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు లేకపోతే ఒక రోడ్డు శంకుస్థాపన లేకపోతే ఫంక్షన్ కార్యక్రమాల్లోనో ఎక్కడొకక్కడ మీరు కనబడాలి కదా, మీరు ఏంటి ఎక్కడ కనబట్టలేదు, మన పార్టీకి ఎక్కడ ఇంటిమేషన్ ఉండట్లేదు ఏంటి అని చెప్పేసి గట్టిగా నిలదీస్తున్నారు. మీరు దెందులూరులో పోటీ చేసి ప్రజారాజ్యం తరఫున ఓడిపోయి ఉన్నారు. భవిష్యత్తులో మరి దెందులూరు రాజకీయాల్లో ఎవరికి ఎలాంటి పదవి వస్తుందని ఎవరు ఊహించేది కాదు. కాబట్టి మరి దెందులూరు బేస్ లీడర్గా, కొల్లేరు గ్రామ మహిళా నాయకురాలుగా మరి మీ కాన్స్టిట్యున్సీలో దెందులూరులో జరిగే ప్రోగ్రాంలో కానీ గవర్నమెంట్ ప్రోగ్రాంలో కూడా గవర్నమెంట్ నుంచి ప్రోటోకాల్ ప్రకారం భాగస్వామి పార్టీ కాబట్టి జనసేన, బీజేపీ, కూటమి, టీడీపీ 3 పార్టీల నాయకులు కూడా వేదికని షేర్ చేసుకోవాలి కదా అనేది మీ జనసైనికులు అడుగుతున్నారు. ఆ పరిస్థితి దెందులూరులో ఎందుకు రావడం లేదు? ఇప్పుడు కూడా మరి కలిసి సందర్భం ఎక్కడ కూడా కనిపించడం లేదు. మీకు ఇప్పుడు వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. మీ ఎమ్మెల్యే గారు, మీ దెందులూరు ఎమ్మెల్యే గారు మీకు ఫోన్ చేసి కూటమిలో భాగస్వామ్యం కాబట్టి వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, మా కొల్లేరు గ్రామాలందరూ కూడా కలిసి మనం కలిసి కొల్లేరుని అభివృద్ధి చేద్దామని చెప్పి ఏమైనా మీకు అభినందనలు చెప్పిన సందర్భం ఉందందా మేడం గారు? అంటే ఇంకా అంత రాలేదు. కాకపోతే ఏమి మాకు మధ్య అసలు ఎప్పుడు ఏ వివాదాలు అలాంటివి ఏమి లేవు. అభినందనలు అంటావా, నేను ఎప్పుడు ఎవరు అభినందనలో ఎవరు పొగడ్తలో నాకు అనవసరం. నేను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. అందుకే పార్టీలో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక కీలకమైన పొజిషన్లో ఒక స్టేట్ సెక్రటరీగా ఇవ్వడంతో పాటు ఇంత 3 పార్టీల కూటమిలో అంత తక్కువ మాకు పర్సంటేజ్ నామినేటెడ్ పదవులు మీరు అన్నట్టుగా అనుకున్న స్థాయిలో ఇవ్వలేనప్పుడు కూడా నాకు మాత్రం పవన్ కళ్యాణ్ గారు మరి ఒక స్టేట్ ప్రోటోకాల్ ఉన్న కమ్యూనిటీ పరంగా నా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారని అంటేనే పార్టీలో నాకు ఏ స్థానంలో గుర్తింపు ఉందో, పవన్ కళ్యాణ్ గారి మనసులో ఏ స్థానం ఉందో అందరికీ అర్థమైంది. మొన్న నాకు ఇచ్చినప్పుడే అంటుంటారు అందరూ వచ్చి, మేడం గారు మీ వాయిస్, మీరు కష్టపడే తత్వమే మీకు ఇలాగ పదవుల్లో నిలుపుతుంది, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మిమ్మల్ని మనసులో పెట్టుకుంటున్నారు అన్నదే మా జనసైనికులు కానీ వీర మహిళలు కానీ ఎప్పుడు ఆలోచన. ఎందుకంటే నా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన వెంటనే మహిళల్లో కొంత ఈర్ష్య వస్తుందేమో అనుకుని అందరూ అనుకున్నారు. ఎందుకంటే పార్టీలో ఎవ్వరు కూడా అసలు వాళ్ళకు వచ్చినంత ఆనందంగా కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వంగానే సోషల్ మీడియాలో కానీ వాళ్ళ కానీ అభినందనలు తెలియజేస్తూ మాకు వచ్చినంత ఆనందంగా ఉంది అక్కకి ఇస్తే అని చెప్పేసి ప్రతి ఒక్క వీర మహిళ, జనసైనికులు, నాయకులు అందరూ కూడా నన్ను అభినందనించారు. నా మీద ప్రేమ ఉన్న వాళ్ళు నన్ను అభినందనిస్తారు. ఆ అభినందనలు నాకు ఎప్పుడు ఆశీస్సులుగా నేను ఇంకా ముందుకెళ్తాను. ఇవ్వనోళ్ళ సంగతి మనకి ఎందుకండి, మనం ముందుకెళ్ళిపోదాము, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఏదన్నా ఉంటే ఎదుర్కొనే ఆటల్లో మాత్రం ముందే ఉంటాను. అది ఎవరు ఏంటి అన్నది కాకుండా ఖచ్చితంగా ప్రజల పక్షాన నేను నిలబడతాను. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వాళ్ళ మీద ఎలాంటిగా వాళ్ళకి రావాల్సినవి రాకపోయినా ముందుగా మాట్లాడేది మాత్రం నేనే. అది ఎవరు ఏంటి అనేది కూడా చూసుకోను, ఖచ్చితంగా నిలదీస్తాను, పార్టీ దృష్టిలో పెడతాను, అవసరమైతే నేనే గట్టిగా పోరాడతాను. జనసేన అంటేనే ప్రశ్నించడం, పార్టీ పుట్టిందే ప్రశ్నిస్తాను. మరి అలాంటప్పుడు మీకే స్టేట్ నాయకురాలుగా నీ సొంత నియోజకవర్గంలోనే మీకు ఆశించిన స్థాయిలో భాగస్వామి పార్టీకి గుర్తింపు లేనప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించడంలో వైఫల్యం చెందారని కూడా మీ జన సైనికులు అన్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? ప్రశ్నించే తత్వం ఉన్న మహిళా లీడర్ మీరు ప్రశ్నించడం అంటే విరోధంగా కాదు, పార్టీ 3 పార్టీలు కలిసి పనిచేయాలా, కలిసి వెళ్ళాలా, ప్రభుత్వం వచ్చింది, గవర్నమెంట్ ప్రోగ్రాంలో
జనసేన పార్టీ అది ఎవరున్నారా ఎవరు లేరు అనే దానికంటే ఎందుకు మీకు ఆహ్వానాలు రావట్లేదు, మీరెందుకు ప్రశ్నించలేదు? మీరేమైనా ప్రశ్నించే విషయంలో దెందులూరులో మౌనంగా ఉండాలని చెప్పి అనుకున్నారా, రాష్ట్రం అంతా ప్రశ్నించాలనుకుంటున్నారా? అలా ఏం లేదండి. జనసేన పార్టీ అంటేనే మీరు చెప్పినట్టుగా ప్రశ్నించే తత్వం ఉన్న పార్టీ. అందులో మరీ ముఖ్యంగా ఒక మహిళగా మొదటి నుంచి ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తిగా ఏ విషయానికైనా సరే నేను ప్రశ్నిస్తాను. అది మీరు అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీయా లేకపోతే స్వపక్ష పార్టీ అని కాకుండా నేను ముందే ఉండి మాట్లాడతాను. అయితే ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారం పిలుస్తున్నారా స్టేజీల మీద మనం కార్యక్రమాలకి వాళ్ళకి అయి పంచుతున్నాం ఈ పెంచుతున్నాం అనే కంటే కూడా సమస్య ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే దశలో నేను చాలా బిజీగా ఉన్నాను. అందుకని నన్ను పిలుస్తున్నారా, నన్ను ఎందుకు పిలవట్లేదు అని నేను ఆ రకంగా పోట్లాట పెట్టుకుని ఆ రకంగా గొడవ వాతావరణం కాకుండా నాకు ఇచ్చిన పనిని నేను దాన్ని చెయ్యాలి. నాకు ఎక్కడో స్టేజ్ల మీద ఎక్కాలను లేకపోతే నేను అక్కడ మీడియాలో ఫోటోల్లో ఉండాలి, ప్రభుత్వ కార్యక్రమాల్లో నన్ను ఎందుకు పిలవట్లేదు, నాకు ప్రోటోకాల్ ఉంది కదా అనే గొడవ కాకుండా మేము పనిచేసే పార్టీ అండి, మాది ప్రశ్నించే పార్టీ. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మా పార్టీ ఎమ్మెల్యేలు ఏదైనా తప్పు చేసి పార్టీని ప్రశ్నించమన్నారు, అధికార పార్టీని కాకుండా ప్రతిపక్షాన్ని ప్రశ్నించమన్నారా? అధికార పార్టీని మాత్రం ప్రశ్నించకుండా మౌనంగా ఉండమన్నారా? ప్రశ్నించడం అంటే వాళ్ళతో మీరు ఏదో గొడవకి వెళ్ళటమో లేదంటే అది ఏదో చేయాలని మీకేదో స్వలాభానికి చేయమని కాదు. ప్రజల పక్షాన కూటమిలో మీరు కలిసి ఉన్నప్పుడు మీరు ఎందుకు ఈ పింఛనిస్తారండి? ప్రతి నెల 1వ తారీఖు పింఛనిస్తున్నారు. చాలా చోట్ల అన్ని పార్టీలు కూటమి పార్టీలు 3 పార్టీలు కలిసి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, అధికారులు ఉన్నారు. మీ నియోజకవర్గంలో మీ కిందకి అలాంటి అవకాశం రావడం లేదు. మీరు ఎందుకు అడగట్లేదు? గవర్నమెంట్ని అడగలేదా, జిల్లా కలెక్టర్ గారిని అడగట్లేదా, రెవెన్యూ వాళ్ళని అడగట్లేదా? మీ ఎమ్మెల్యేని మీరు అడగొచ్చు కదా, మీకు స్వతంత్రం ఉంది కదా. ఆయన మీరు కలిసి పనిచేశారు కదా, దెందులూరు ఎమ్మెల్యే గారు. మీరు ఆయన ఎమ్మెల్యే కాకముందు మీరు కలిసి చాలా యాక్టివ్గా అన్ని కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. మీరు లేకుండా ఆయన కూడా ఏ ప్రోగ్రాంకి వెళ్ళలేదు గతంలో. ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు ఎందుకు కలిసి వెళ్ళే విషయంలో వెనకంచి వేస్తున్నారు? ఏంటి మీకున్న అడ్డుగోడలు ఏంటి? అక్కడ అడ్డుగోడలు ఏం లేవు. ఆయన కూటమిగా ఎమ్మెల్యేగాని గెలిపించాలనుకున్నాం. మాకు ఇచ్చిన బాధ్యత ప్రకారం ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఈ వైసీపీ పాలన మొత్తం వెళ్ళగొట్టాలి అని అనుకుని దృఢంగా అనుకుని ఆ రోజు కలిసి పనిచేసాము. ఆ విధంగా చాలా మనసుతోటి పెట్టి మా జనసైనికులు కానీ వీర మహిళలు కానీ దెందులూరు నియోజకవర్గంలో ప్రభాకర్ గారి గెలుపు కోసం మేము పోరాడాము, చేశాము. మా వల్లే గెలిచారు కూడా, అది ఖచ్చితంగా చెప్తున్నాము. ఆ రోజున ఎమ్మెల్యేగా చింతమనేని గారు గెలిచారు అంటే గనక జనసేన పార్టీ వల్లనే ఆ రోజున ఆయనకి అంత గెలుపు వచ్చింది. సీట్ ఇవ్వడం కాడి నుంచి మేము కూడా ఆయనకి సపోర్ట్గా నిలబడతాము అని అన్నాము. అలాగే నిలబడ్డాము, గెలిచారు. అలాగే కొన్ని చోట్ల మాదేపల్లి కొన్ని గ్రామాల్లో మాకు బలంగా ఉన్న చోట మీకు పదవులను ఇస్తాను, మీకు అన్నీ చేస్తానని చెప్పారు. అలాగే మేము రేపొద్దున స్థానిక సంస్థల్లో కూడా గట్టిగా ఏదైతే చింతనేని ప్రభాకర్ గారు మాకు ఎలక్షన్స్కి ముందు ఎలాంటి హామీలు ఇచ్చారో అక్కడ మేము స్థానిక సంస్థల్లో కూడా రేపు మా జనసేన పార్టీకి కూడా కొన్ని గ్రామాల్లోనూ మా సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా మాకు ఇవ్వాలని అడుగుతాము. అడిగే ఆటల్లో కూడా ఎక్కడ కూడా రాజీ పడేది లేదు. ఆయన నుంచి తీసుకుంటాం కూడా. ఆయన అన్న మాటే మీరు మాకు పనిచేశారు, మీ వల్ల నేను గెలిచానని కూడా చెప్పారు. జనసేన లేకపోతే నేను లేని ఎమ్మెల్యేగానని ఈ మధ్య కాలంలో కూడా మాట్లాడారు. ఆయనకి నాకు ఎటువంటి గ్యాప్ లేదు. ఇంకా మీరు అంటారా కలెక్టర్ గారికి అయితే నాకు ప్రోటోకాల్ ప్రకారం మొన్న జీవో వచ్చినప్పుడు కలిశాను నేను. మేడం గారు చాలా సంతోషించారు. మీరు చాలా బాగా ఫైట్ చేస్తారని నాకు తెలుసండి, మీకు ఇవ్వటం కూడా హ్యాపీగా ఉందని చెప్పి వెట్రి సెల్వి గారు చాలా అభినందనలు తెలియజేశారు. అలాగే మీరు మిగతా విషయాల్లో కొల్లేరు విషయంలో ఈ కొల్లేరు చెరువుల విషయాల్లో కూడా కలిసి పనిచేద్దామండి, ఏదన్నా ఉంటే సమస్య నేరుగా నా దగ్గరకు తీసుకురండి అని కలెక్టర్ గారు బాగానే స్పందించారు. ఇంకా ప్రోటోకాల్ విషయంలో ప్రోటోకాల్ సంబంధించిన వాళ్ళు వ్యవహారం ప్రోటోకాల్ గవర్నమెంట్ కలెక్టర్ కానంటే మీ ఎమ్మెల్యే మిమ్మల్ని పిలుచుకోవాలి కదా. మీ వాళ్ళు ఇప్పుడు జనసేన పార్టీ వల్లే రాష్ట్రం అంతా గెలిచారని చెప్పి జనసేన పార్టీ రాష్ట్రం అని చెప్తుంది. దెందులూరు నియోజకవర్గంలో మీ వాళ్ళకి మీ అందరి కృషి వల్లే ప్రభాకర్ గారు గెలిచారనేది మీరు చెప్తున్నారు. ఇప్పుడు అలాంటప్పుడు మీరు అందరూ కలిసి సపోర్ట్ చేసి గెలిపించినప్పుడు మరి మిమ్మల్ని ప్రోగ్రాంలు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు, మిమ్మల్ని ఎందుకు పిలవట్లేదు? ఏ కార్యక్రమం ఈ సంవత్సర కాలంలో మిమ్మల్ని మీరును ఎమ్మెల్యే గారు కలిసి ప్రోగ్రాం చేసిన సందర్భం మీడియా పరంగా మేము ఎక్కడ చూడలేం. మరి వాస్తవం కూడా మరి రాష్ట్రాలు కొన్ని జిల్లాల్లో కూడా ఎమ్మెల్యేలకి ఇదే సమస్య కూడా ఉత్పన్నం అవుతుంది.
మిగతా జిల్లాలో కూడా జనసేన టీడీపీ ఎమ్మెల్యేలు కలగపోవటం, లేదంటే జనసేన పార్టీ ఉన్న చోట టీడీపీ నాయకులకి అంతంత మాత్రమే, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన పార్టీలు కూడా అంతంత మాత్రంగా కొన్ని జిల్లాల్లో నడుస్తుంది. మరి సాక్షాత్ మీ దెందులూరు నియోజకవర్గంలో ఎందుకు మీరు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మరి వైఎస్ఆర్టీపీలో రోజా గారు ఎలా ఫైర్ బ్రాండ్ అంటారు, జనసేనలో మీరు ఒక ఫైర్ బ్రాండ్ రాష్ట్ర స్థాయిలో వల్ల ఫైర్ బ్రాండ్గా ఉండి కూడా మీరు ఎందుకు ప్రశ్నించడంలో వెనకంజి వేశారనేది మీ జన సైనికులు మిమ్మల్ని అడుగుతున్నారు, మీడియా పరంగా అడుగుతున్నారు. ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు గవర్నమెంట్ ప్రోగ్రాము? జనసేన పార్టీ భాగస్వామ్యం కదా, జనసేన పార్టీతోనే కదా టీడీపీ వాళ్ళకి గెలవగలిగింది అనేది మీరే చెప్పగానే చెప్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితిని మీరెందుకు మీ సొంత నియోజకవర్గంలో ఎంత గెలిచే రచ్చ గెలమనే సామెత మీకు తెలుసు, సమాజానికి తెలుసు. మరి మీ నియోజకవర్గంలో మీరు ఎంత గెలవకుండా రాష్ట్రంలోకి వెళ్ళి ఏదో చెప్తానంటే మీ జన సైనికులు వినే అవకాశం ఉందా? మీకు తెలుసు కదా, కూటమిగా మనం కలిసి వెళ్ళినప్పుడు కొన్ని మైనస్లు ప్లస్లు ఉంటాయి, పార్టీకి కొన్ని విధానాలు ఉంటాయి, దానికి అనుగుణంగా వెళ్లాల్సిందే మేమైనా సరే ఎవరైనా సరే. అందులో భాగంగా కొంత ఏమన్నా పార్టీకి కట్టుబడో లేకపోతే కూటమి ప్రభుత్వం ఒక నిబంధనలు పెట్టుకున్న దాని ప్రకారం వెళ్ళటమే కానీ, అయితే ఒకటండి, ఎమ్మెల్యే గారితో కలిసి పనిచేసామా, కలిసి పెన్షన్లు ఇచ్చామా, లేకపోతే వేదిక మీద కూర్చుని మాట్లాడామా అనే కంటే కూడా సమస్యల్ని నిరంతరం మా జనసైనికులు కానీ మేము కానీ చేస్తున్నాం. అది ఎమ్మెల్యే గారికి ఉండాలండి. ఎమ్మెల్యే గారు పిలవాలి, మనం ఆ రోజున కలిసి కూటమి కింద చేసాము, ఏంటి పిలుస్తున్నారు ఆవిడ రావట్లేదు మీరు అడుగుతారా ఎమ్మెల్యే గారిని ఎందుకు పిలవట్లేదు, పిలవండి మమ్మల్ని, మా భాగస్వామ్యం లేదని అడుగుతారా మీరు? మేము అడగమండి, ఎందుకంటే అది వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళంతటా వాళ్ళు. ఎందుకంటే కూటమి అని అంటే అందరూ కలిసి ఆ రోజున ఎలక్షన్లో పనిచేసాము, ప్రచారం చేసాము, గట్టిగా నిలబడ్డాము. ఈరోజు గెలుపు వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలకి ఎందుకు వాళ్ళని దూరంగా పెడుతున్నాము, ఎందుకు పెట్టాల్సి వస్తుంది అన్నది వాళ్ళ మనస్తత్వానికి మనం వదిలేద్దాము. అంతేగాని మనం ఏదో అడుక్కొని ఏదో అలాగే మనకు ఎందుకు, వాళ్ళకు ఉండాలి. ఆ రోజున కూటమి అంటే నా ఒక్కడి వల్ల కాదు, అందరూ కలిసి పనిచేస్తే నేను గెలిచాను, అందరూ ఓట్లు వేస్తే గెలిచాము, ఆ రోజున పని చేశారు కాబట్టి మనం పిలవాలి అన్నది వాళ్ళకు ఉండాలి. కానీ మేము గెలిపించాము, మీ గురించి ఇంత ఫైట్ చేశాము, మీరు ఎందుకు పిలవట్లేదని అంటే అదొక వేరే రకంగా రచ్చ అవుద్ది, అదొక గొడవ. అవన్నీ కాకుండా మా పనులు మేము చేసుకుంటున్నాం. ఎక్కడ కూడాను కూటమిని చూసుకుంటూనే మా జనసేన పార్టీ తరపున కూడా ఏ ఇబ్బందులున్నా లేకపోతే ఎక్కడ సమస్యనని చెప్పేసి వచ్చినా దాన్ని మేము సోమవారం మాకు కలెక్టర్ గారి దగ్గరకు వెళ్ళి అక్కడ ఇస్తున్నాము. ఆవిడ కూడా స్పందించి ఆ అధికారులకి చెప్పి చేస్తున్నారు. ఈ విధంగా మేము వెళ్తున్నాం. కొన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తున్నాము, కొన్ని ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాల్లో కలెక్టరేట్లో ఇస్తున్నాము. ఇచ్చి అలాగా సమస్యల మీద ఎప్పుడు కూడా నిరంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కొన్ని కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ఆ విధంగా మేము ఇంకా చేస్తున్నాం కాబట్టి ఇంక ఈ కార్యక్రమాలకు పిలిచారా పిలవలేదా అన్నది వాళ్ళకే వదిలేస్తున్నామండి. మొన్నటి వరకు అంటే మీరు ఒక మామూలుగా జనసేన పార్టీలో ఒక నాయకురాలు, రాష్ట్ర నాయకురాలు. ఇప్పుడు మీరు వడ్డీ కార్పొరేషన్కి ఒక క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్కి చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడైనా ఖచ్చితంగా మీ దెందులూరు నియోజకవర్గంలో మీకు భాగస్వామ్యం ఉంటుంది, చైర్మన్ హోదాలు మిమ్మల్ని పిలుస్తారని చెప్పి మీ ఎమ్మెల్యే గారు మిమ్మల్ని పిలిచి ఆయన పార్టిసిపేట్ చేసే ప్రతి ప్రోగ్రాంలో మీకు ఆహ్వానం ఉంటుందని అనుకుంటున్నారా మీరు? అనుకుంటున్నాను. లేదంటే కనుక నేనే ఇప్పుడు నన్ను ఒక్కొక్కసారి ఎవరు పిలవరు, నేను వెళ్ళి పిలిచి అక్కడ సమస్య ఏదన్నా ఉంటే నేనే మాట్లాడతాను. ఒక్కొక్కసారి మీకు తెలుసో లేదో ఒక్కొక్కసారి మైక్ కూడా ఇచ్చేవారు కాదు. ఒక్కొక్కసారి ఏదైనా సమస్య మాట్లాడతానని అంటే అసలు పేరు కూడా పిలిచేవారు కాదు. అమ్మో ఈవిడ వచ్చిందంటే ఏదోటి మాట్లాడతారు అనే విధానం ఉండేది. అట్లాగే నేను వెళ్ళాలి, అక్కడ నేను వెళితే అక్కడ ఒక సమస్యకి పరిష్కారం దొరుకుద్ది, అక్కడ నేను ఉంటే ఆ సభలో ఏదో ఒకటి జరుగుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా నేను వెళ్తాను. ప్రస్తుతానికి నియోజకవర్గంలో అన్నీ ఆయన కూడా బాగానే కొల్లేరు ఇష్యూ మీద కానీ లేకపోతే సమస్యల మీద కానీ ఆయన చేస్తున్నారు. చేయకపోతే కూడా ఆయన కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి అధికారుల దృష్టికి తీసుకెళ్లి గట్టిగా వాయిస్ వినిపించడంలో ప్రభాకర్ గారు మనందరికీ తెలుసు, బాగానే వినిపిస్తారు, చేస్తారు. కాకపోతే మీరు అంటుకుంటున్నది జనసేన అంటుంది, మీడియా పరంగా అంటుంది కూటమి నాయకులను ఎందుకు కలుపుకోవట్లేదు, ఇది కూటమి ప్రభుత్వం కదా, అందరితో ఉండేది కదా అని అంటే అది ఆయన మనస్తత్వానికి మేము వదిలేస్తున్నామండి. ఆయన పిలిస్తే ఖచ్చితంగా మేము వెళ్ళి అన్నిటిలోనూ పార్టిసిపేట్ చేస్తాము, పిలవపోయినా మా పని మేము చేసుకుంటాము. అంతేగాని మేము మాత్రం పార్టీలు కూటమి ప్రభుత్వంలో చేయాల్సిన పనులు ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చామో అవి మాత్రం చేయకుండా ఉండము. ఎందుకంటే
గ్రామాల్లో తిరిగినప్పుడు మీరు ఓటేయండి, కూటమి ప్రభుత్వం వస్తే మీకు ఇది చేస్తామని మా జనసేన పార్టీ తరఫున మేము కూడా అడగటం జరిగింది. కాబట్టి కొన్ని గ్రామాల్లో మమ్మల్ని కూడా నిలదీస్తున్నారు. అమ్మా ఏంటి ఇక్కడ ఇది రోడ్డు లేదు, ఏమో మంచినీళ్ళ సౌకర్యం లేదు ఏంటనని. ఖచ్చితంగా మేము కూడా బాధ్యత వహించాల్సిందే. ఎందుకంటే ఆ రోజున మేము కూడా ఓటు అడిగాము. ఓటు కూటమి ప్రభుత్వం చూసే వేశారు. అలాంటప్పుడు ఆ సమస్య పరిష్కారం చేయాలంటే ఎవరు చేయాలి? ఎమ్మెల్యే గారు చేయాలి. మరి ఎమ్మెల్యే గారితో మీరు అడిగారా? వెళ్ళి మీ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చాలా కట్ల మీకు సమస్యలు వస్తాయి. అవును, మీరు ఎమ్మెల్యే గారికి ఏమంటే ఈ సమస్యలు ఉన్నాయి, మీతో పాటు ఎన్నికల్లో మేము వచ్చి అడిగాం కదా, ఓటు వేయించాం కదా, ఎందుకు మీరు ఈ సమస్యలు పట్టించుకోవట్లేదు అని మీరు అడగాలి కదా. వెళ్ళి ఎందుకు అడగట్లేకపోతున్నారు? లేకపోతే ఎమ్మెల్యే గారు పిలవనప్పుడు నేను ఎందుకు వెళ్ళాలని చెప్పి మీరు అనుకుంటున్నారు. అంటే అది కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఆత్మాభిమానం ఉంటది కదండి సార్. ఆ ఆత్మాభిమానం తట్టి ఎమ్మెల్యే గారు మేము పిలవలేదు కాబట్టి పిలవనప్పుడు నేను ఎందుకు వెళ్ళాలనేది మీ అభిప్రాయం. ఓకే, ఆత్మాభిమానం ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి మనిషిలో ఉంటుంది కాబట్టి ఇది తప్పు కాదు. ఎన్నికలకు ముందు గెలిచిన తర్వాత ఘంటసాల వెంకటలక్ష్మి గారితో కలిసి ప్రయాణం చేసి ఇప్పుడు కొడుకు జనసేనకి ఇన్ఛార్జ్ ఎవరు ప్రస్తుతానికి జనసేన ఇన్ఛార్జిగా నేనేనండి. నేనే కొనసాగుతున్నాను. ఎందుకంటే పోటీ చేశాను, ఒక స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే సమన్వయకర్త అంటే టీడీపీకి జనసేనకి సమన్వయపరిచే సమన్వయకర్త అంటేనే మరి ఇన్ఛార్జిగాను. ఎందుకంటే ఇక్కడ నిన్న చెక్కులు ఇచ్చాము. అప్పుడు ఎవరికి ఇస్తారు? ఇన్ఛార్జ్ పేరు మీద ఇమ్మన్నారు 2 చెక్కులు. దెందులో నియోజకవర్గంలో సభ్యత్వం కట్టి చనిపోయిన కుటుంబాలకి 2 చెక్కులు అందజేశాం. ఇన్ఛార్జ్ అనేది కాదు కదా అక్కడ ముఖ్యంగా. ఒక స్టేట్ ప్రోటోకాల్ను వస్తే ఒక నియోజకవర్గం నుంచి ఇచ్చారంటే దానికి ఇన్ఛార్జ్ కన్నా ఎక్కువ లెక్క కదా. ఏ నియోజకవర్గం నుంచి ఇచ్చారు? నాకు ఒక ప్రోటోకాల్ స్టేట్ సెక్రటరీ అంటే అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీల కన్నా జిల్లా ప్రెసిడెంట్ల కన్నా ఒక స్టేట్ సెక్రటరీగా నాకు ఒక ప్రోటోకాల్ ఉందంటే ఆ నియోజకవర్గంలో ఇంకా నేనే హెడ్ అని కదా లెక్క. దానికి మళ్ళీ ఇంకెందుకు క్వశ్చన్ ఎవరు ఏంటి అన్నది కాదు. ఘంటసాల వెంకటలక్ష్మి గారే అన్ని తానే ఇన్ఛార్జ్ అయినా రాష్ట్ర స్థాయిలైనా జిల్లా స్థాయిలైనా ఘంటసాల వెంకటలక్ష్మి గారు అనేది మీ అభిప్రాయం? నా అభిప్రాయం కాదండి, పార్టీ అభిప్రాయము. పార్టీ ఒక ప్రోటోకాల్ ఇచ్చింది. ఏ కార్యక్రమం అయినా నాకే ఇంటిమేట్ చేస్తుంది, ఏదైనా నన్నే చేయమని అంటుంది. కాబట్టి ఇంకెవరు ఇక్కడ ఎవరెవరో ఏదో వర్గాల కింద ఎవరో ఒకళ్ళు మాట్లాడారని చెప్పేసి 2 వర్గాలు ఉన్నాయి లేకపోతే వేరే వాళ్ళు ఉన్నారు అనేది కాదు కదా. ఏదన్నా ఉంటే వాళ్ళకి ఏదో ఒకటి ప్రోటోకాల్ ఇస్తుంది పార్టీనే. అప్పుడు దాన్ని బట్టి నేను ఏదైనా చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ ఏమీ లేకుండా నేనేనని చెప్పుకోవటము అది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే జన సైనికులుగా పనిచేస్తున్నారు, పార్టీ కోసం పనిచేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, మా పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో కొంతమంది ఉంటారు. వాళ్ళని దీనికి ఇది దానికి అది ఇలాగా అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇంకా అది అసలు మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. వైఎస్ఆర్సీపీ నుండి చాలా మంది నాయకులు మీరు యాక్టివ్ కూటమి వచ్చిన తర్వాత వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి పుల్లేరు గ్రామాల్లో చెరువుల విషయాలు చాలా వాళ్ళకున్న ఇబ్బందుల దృష్ట్యా మీ పార్టీలోకి వచ్చారు. వాళ్ళకి ఈ రోజు వరకు కూడా చెరువుల సమస్య పరిష్కారం కాకపోగా ఇంకా చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు అంటున్నారు. దీనికి పరిష్కారం ఘంటసాల వెంకటలక్ష్మి గారు చూపించే అవకాశం ఉందని నమ్మేము. ఇప్పటికి సాధ్యపడలేదు, ఆ నమ్మకం కూడా సన్నగిల్లింది అనేది ఎవరైతే జనసేన పార్టీలో చేరారో కొంతమంది బయట చెప్తున్నా కొన్ని విషయాలు. బహుశా మీ దృష్టికి వచ్చిందో రాలే తెలియదు. కాబట్టి మీరే దృష్టికి వచ్చింది కాబట్టి మీ నోటీసులో పెడితే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుందా? ఇంకా దీర్ఘకాలికంగా అక్కడ వేరే పార్టీ నుంచి వచ్చారంటేనే మీ ద్వారా ఎంతో కొంత వాళ్ళకి ఒక మంచి జరిగితే ఒక మంచి ఒపీనియన్ తెచ్చుంటారు. మరి ఈరోజు కూడా చేపల చెరువులు వ్యవహారం బయట సింతపాడులో కానీ మొండుకోడులో కానీ ఆ లీడర్స్ అందరూ కూడా మీతో ఫాలో అవుతున్నారు. మంచి కార్యక్రమం పెట్టి మీ జిల్లా చీఫ్ని పిలిపించారు, మంచి కార్యక్రమం పెట్టారు. కానీ ఈరోజు వరకు ఆ పని జరగలేదు. చెరువుల విషయంలో కోట్ల రూపాయలు లక్షల రూపాయలు లాస్ అయి ఉన్నాం అని చెప్పి అనేది జనసేనలోకి వచ్చిన నాయకులు చెప్తున్నారు. దీనికి పరిష్కారం కూడా రాష్ట్రంలో కాదు మీ నియోజకవర్గంలో ఉందని కూడా వాళ్ళే చెప్తున్నారు. దీన్ని ఎలా పరిష్కారం చేస్తారనేది వాళ్ళ అభిప్రాయం. మీరు అన్నట్టుగా చాలామంది ఎంపీపీ శ్రీనివాసరాజు గారు కానీ లేదా ఎంపీటీసీలు అలాగే సర్పంచులు అందరూ కూడా వైసీపీ నుంచి జాయిన్ అయ్యారు. చెప్పాం మేము జాయిన్ అయిన వెంటనే కూడా ఏదో పార్టీలో వాళ్ళు కూడా అడిగారు, మాకు అది ఇదనేది కాదండి, మేము మనస్ఫూర్తిగా జాయిన్ అవుతున్నామని జిల్లా ప్రెసిడెంట్ గారి సమక్షంలో ఎమ్మెల్యేలు అట్లాగే మా నాయకులు వచ్చారు. అలాగే ఏంటి పోలవరం నుంచి మా తమ్ముడు బాలరాజు గారు ఇట్లా కొంతమంది సమక్షంలో కూడా జాయిన్ అయ్యారు.
పార్టీ నుంచి కూడా అధిష్టానం నుంచి జనరల్ సెక్రటరీ శివశంకర్ గారు కూడా వచ్చారు. అందరూ జాయిన్ అయ్యారు పెద్ద ఎత్తున భారీగా. అలాగే కొన్ని చెరువులు ఇష్యూలు అంటారా మీరు అన్నట్టుగా, అవి కొంచెం కాంటూరు పరిధి చెరువులు మీకు తెలిసిందే కాబట్టి ఆ చెరువుల్లో ఆ చేపలు చేయటం వల్ల మాకు కొంచెం కష్టమైంది. దాన్ని చేయలేకపోయిన మాట వాస్తవమే. దాని మీద కోట్ల మీద నష్టం మాత్రం వచ్చి చేప చనిపోయింది. దానికి కొంత ఫారెస్ట్ అధికారులు కూడా మాకు సహకరించకపోవటం వల్ల చేప అంతా చనిపోయి కొన్ని కోట్ల రూపాయలు నష్టం అనేది మరి ఆ రోజున ఎంపీపీ గారికి శ్రీనివాసరాజు గారికి జరిగింది. దాన్ని భర్తీ చేయలేకపోయాము. పార్టీ తరపున కూడా మేము ప్రయత్నం చేసాం ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి. అనుకున్న టయానికి అది పట్టించలేకపోవటం వల్ల ఆ చేప అయితే మొత్తం చనిపోయింది. కానీ దీని మీద ఫారెస్ట్ అధికారులు కూడా నేను మీడియా పూర్వకంగా నిలదీశాను నేను. ఎందుకంటే మీరు వేసేటప్పుడే మీరు పర్మిషన్ ఇవ్వకూడదు. పర్మిషన్ ఇచ్చారు, ఇన్నాళ్ళు చేశారు, మేతలు వెళ్ళినాయి గట్టి మీద, కానీ పట్టుబడి టయానికి మీరు ఎందుకు ఆపుతున్నారని చెప్పేసి నేను గట్టిగా నిలదీయడం జరిగింది. అదేవిధంగా చేస్తున్నారు. అంటే అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఒకటి, అనుకూలంగా లేని వాళ్ళకి ఒకటి. అధికారులు కూడా వ్యవహరించకూడదు. అధికారులు కూడా వాళ్ళకేదో అనుకూలంగా ఉంటే ఒకలాగా, అనుకూలంగా లేకపోతే కాదు. ప్రజల్ని రైతుల్ని రైతుల్లా చూడమని నేను ఆ రోజున మీడియా పూర్వకంగా ఖండించాను. మరి మీరెందుకు ఇప్పుడు దాకా చేప కేజీ సైజు పెరిగేదాకా మరి ఫారెస్ట్ అధికారులు మరి పనిచేయట్లేదా? కింద బీట్ ఆఫీసర్ నుంచి సెక్షన్ ఆఫీసర్ నుంచి మొత్తం అందరూ జిల్లా అధికారులు ఫారెస్ట్ అధికారులు తెలియకుండా ఇన్ని ఎకరాల చెరువు తవ్వటం ఒక రోజులో అయ్యే పని కాదు. కేజీ చేప పెంచింది అని అంటే అది సంవత్సరం పాటు పెరగగలిగింది. అప్పుడు అడ్డుకొని మీరు పట్టుబడికి ఎందుకు అడ్డుకుంటున్నారని మేము గట్టిగా నిలదీశాము. దానికి అధికారులు కొంత మాకు ఏ ఒత్తిళ్ళు ఉన్నాయని చెప్పారు. ఆ ఒత్తిళ్ళు ఎవరి వల్ల వచ్చినాయి, దేనికి వచ్చినాయి అంటే బయట పెట్టలేదు. ఆ ఒత్తిడి కారణంగానూ ఎవరు ఒత్తిడి చేశారు మేము అడిగాము. కొల్లేరు గ్రామాలను ప్రతినిధిగా మీరు ఇవాళ జందులూరు నియోజకవర్గానికి లీడర్ కంటే కొల్లేరు గ్రామాల నుంచి వచ్చిన మహిళా నాయకురాలుగా మీ మీద చాలా ఆశలు పెట్టున్నారు. కోట్ల రూపాయలు నష్టపోయారని చెప్పి మీరు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. కానీ లక్షల రూపాయల్లో చేతులు మాయని కూడా ఒక ఆరోపణ కూడా బయటికి వినిపిస్తుంది. మరి ఇంత నమ్మకంగా మరి మిమ్మల్ని నమ్ముకున్నప్పుడు మీరు ఎందుకు, ఎవరో ఆపమన్న వాళ్ళు ఎవరో ఎందుకు ఆపారు? మీరు ఎందుకు అధికారంలో ఉన్నారు? మీరు అవసరమైతే మీ ఉప ముఖ్యమంత్రి, మీ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి అదే కదా మీకు ఇవాళ వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారంటే కేవలం ఆ సామాజిక వర్గాలకి, ముఖ్యంగా బీసీ వర్గాలకి మీరు ఒక వెన్నుదన్నుగా ఎంతో కొంత వాళ్ళకి దగ్గరగా ఉండి ప్రభుత్వంలో పనులు చేస్తున్న ఒక నమ్మకంతోనే కదా మీకు పదవి వచ్చిన వేళ. అలాంటప్పుడు మీరు ఎందుకు అధికారి ఎందుకు ఎవరు ఆపమన్నారు? ఆ ఆపన్న వ్యక్తిని ఎవరు ఎందుకు మీరు డిమాండ్ చేయలేకపోతున్నారు? ఎందుకు మిగిలిన వాటికి ధర్నాలు చేసి రోడ్డుకి గందరగోళం చేస్తున్నప్పుడు ఈ సామాజిక వర్గంలో మీ పార్టీ సంబంధించిన వాళ్ళు నష్టపోతున్నప్పుడు మీరు ఎందుకు నిలదీయడానికి వెనుకంజ వేస్తున్నారు? ఇప్పటికే కానీ గుర్తించారా లేదా? అంటే ఇది నేను చైర్మన్ పదవి రాకముందు జరిగిన సంఘటనలు. అయినా నాకు పదవులతో సంబంధం లేదు. నేను ఒక రాజకీయ నాయకురాలుగా కాదు. అసలు నేను ఒక సామాజిక కార్యకర్త కిందగానే పనిచేస్తాను. ఏదైనా సరే ప్రశ్నించేటప్పుడు ఆ విషయంలో కూడా నేను గట్టిగా ప్రశ్నించానండి. గట్టిగా నిలదీశాను, మీడియా పూర్వకంగానే నిలదీశాను. చెరువు గట్టు మీద నిలదీశాను నేను. నిలదీస్తే అధికారులు కూడా ఏమీ దాని మీద ఇదవట్లేదు. మేము చెప్తున్నాము, ఇప్పుడు ఫారెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారే, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారంటే ఎవరు ఎక్కువ తక్కువ కాదు, ఫారెస్ట్ ల్యాండ్ని పర్యావరణాన్ని కాపాడండి అన్నదే విధానం. అలాగే పేదలను మాత్రం ఎక్కడ కూడా కష్టపెట్టొద్దు, రైతుల్ని కష్టపెట్టొద్దు, వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవి తీర్చాలన్నది కూడా మా పార్టీ అధ్యక్షులు వారి మెంటాలిటీ. అదే చెప్పారు ఎప్పుడును. అయితే మన చెరువుల నిమిత్తంలో అయితే మాత్రం ఖచ్చితంగా మేము అడిగాము. అడిగితే ఒత్తిళ్లు ఉన్నాయని అంటారు, కానీ ఏ ఒత్తిళ్లు ఉన్నాయన్నదే వాళ్ళు చెప్పరు, ఏమి చెప్పరు. ఎవరు గవర్నమెంట్ మీరు అర్థం చేసుకోండి, ఎవరు ఒత్తిళ్లు ఉన్నాయని అన్నది. ఓపెన్ అవడానికి కాదు, ఒత్తిళ్లునే అంటారు. ఈ ఫారెస్ట్ అధికారులనే ఒత్తిళ్లుంటే వాళ్ళకి ఒక అధికారం ఉంది, వాళ్ళు ఫారెస్ట్ అధికారులు వాళ్ళు. అలాంటప్పుడు ఒత్తిళ్లు అనేవి అన్నిటికీ తేవాలి. మేము ఇంకా రేపటి నుంచి అడుగుతాము, అయితే అందరికీ చేయండి, లేకపోతే ఏంటి అనేది మేము అడుగుతాము. అంతేగాని ఏదో మీకు అనుకూలంగా ఉన్నవాడికేమో న్యాయం చేసి అనుకూలంగా లేని వాళ్ళకేమో అన్యాయం చేస్తే ఎట్లాగా? ఏదైనా సరే చట్టాలను చట్టంగా చేయమని చెప్పేసి మేము ఫారెస్ట్ అధికారులకు కూడా చెప్తున్నాము. మరి ఈ రోజున కొన్ని విషయాలు కూడా నా దృష్టికి వచ్చినాయి. కొన్ని ఏమో ఫారెస్ట్ అధికారులు కూడా చూసి చూడనట్టుగా ఉంటున్నారు, కొన్నిటికేమో గట్టిగా పట్టుబడుతున్నారు. దాని కారణాలు ఏంటి అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి నిన్న మొన్న కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వాల్సి వచ్చింది. చింతపాటి నుంచి అయితే ఆ గ్రామంలో అసలు ఒక్క చెరువు కూడా లేకుండా కొట్టేశారు. అన్ని గ్రామాల్లో కూడా అలాగే జరిగినాయి అని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేశారు. వాళ్ళు నన్ను క్వశ్చన్ చేశారు వచ్చి.
మేడం గారు మేము వేరే గ్రామాలకే ఉండకూడదు తీసేయమని మేము చెప్పట్లా, మా గ్రామానికి మేము ఇమ్మని చెప్తున్నాం. మరి మిగతా గ్రామాలకి ఇచ్చినప్పుడు మా గ్రామానికి ఎందుకు ఇవ్వట్లేదని అని చెప్పి రూల్ అందరికి ఒకలాగా ఉండాలి కదా. అందరికి కొల్లేరు గ్రామాలు అన్ని గ్రామాలకి ఒకలా ఉండాలి కదా. మరి ఫారెస్ట్ అధికారులు కానీ మిగతా నాయకులు కానీ అందరికీ న్యాయం చేయాలి కదా. ఇప్పుడు ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారంటే నేనేదో చేతులు పెట్టేసి ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేసి వెంటనే అయిపోదు కదా. ఎమ్మెల్యేలు సహకరించాలి, అవసరమైతే మంత్రులు సహకరించాలి, ఎంపీలు సహకరించాలి. అందరూ సహకరిస్తే అక్కడ మన పేదలకి అక్కడ రైతులకు నిలబడగలుగుతాం. నేను కమ్యూనిటీ పరంగా ఎంత వాయిస్ ఇచ్చినా అది ఎంతవరకు ఇవ్వగలను అంతవరకే, కానీ నా చేతిలో నేను చేసేసి ఇచ్చేయండి అని ఆర్డర్లు వేసే రైట్ నాకు ఉండదు కదండి. ఒక లిమిట్స్ ఉంటాయి నాకు. ప్రతిపక్ష పార్టీ కాదు మీరు, ఫస్ట్ అవును అధికార పార్టీలో కూటమిలో కీలక నాయకురాలు. అవును ఇవాళ కూటమికి జనసేన పార్టీ చాలా అత్యంత కీలకం. ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా జనసేన పార్టీని చాలా హత్తుకుని మాట్లాడతారు. అవును అలాంటప్పుడు రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక సొంత అన్నదమ్ములాగానో లేదా కుటుంబ సభ్యులాగా రాష్ట్రం అంతా తిరుగుతుంటే మీ ప్రాంతాల్లో మీరున్న ప్రాంతాల్లో మీ ప్రజలకి న్యాయం చేయలేనప్పుడు, వాళ్ళ డిమాండ్స్ పరిష్కారం చేయలేనప్పుడు, లేదంటే వాళ్ళ సమస్య ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వారు కోట్లలో లాస్ అయి ఉన్నారు, అది ఇవాళకి ఇవాళ పరిష్కారం కాకపోవచ్చు, కానీ ప్రయత్నం ఎక్కడ వైఫల్యం ఉంది, ఇన్నిసార్లు నష్టపోతున్నాం, ఈ విధంగా నష్టపోయాం, జనసేనలోకి వచ్చి కూడా నష్టపోయాం, మా నాయకురాలు ఏదో చేస్తుందని చెప్పి అనే నమ్మకం వాళ్ళు పెట్టుకున్నప్పుడు అధికారంలో ఉండి మీరు ఎందుకు నిలదీయలేకపోతున్నారు? అధికారి అనే వ్యక్తి ఎవరో చెప్తే ఆపేరు అన్నప్పుడు మీరు పైకి మీకు రైట్ ఉంది కదా. మీ అధినేత ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నా కాన్స్టిట్యూన్సీలో నా ప్రజలకి ఈ విధంగా జనసేన పార్టీ సంబంధించిన ముందు ఇతర ప్రజలు పక్కన పెట్టండి, జనసేన పార్టీలు ఉన్న వాళ్ళకే మనకి పని చేయలేనప్పుడు నేను నాయకురాలుగా నేను నా జిల్లాలకు నా నియోజకవర్గంలోకి వెళ్ళి నేను ఏం చేయగలని చెప్పి మీరు అడగాలి కదా. అది అడగట్లేదు అనేది ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది మీ పార్టీలో. అదేం లేదండి, ప్రతి ఒక్కళ్ళము అడుగుతాము, అన్నీ చేయాలనే ఉంటుంది. మీరు అన్నట్టుగా ఇది ఒక రాజకీయ పార్టీ నుంచి కాదు కదా, కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు అందరూ సహకరించాలి. మీకెంత రేట్ ఉందో మిగిలిన పార్టీకి అంత రేట్ ఉంటుందిగా, అంతే రైట్ ఉంటుంది, అంతే రేట్ ఉంటుంది కదా. సమాన హక్కులే కదా, టీడీపీకి జనసేనకి బీజేపీకి ఈ మూడు పార్టీలు కలిస్తే కదా బలంగా మీరు 164 సీట్లు గెలుచుకోగలిగారు రాష్ట్రంలో వేళ. కాబట్టి మీ భాగస్వామ్యం ఉన్నప్పుడు మీరు కూడా అడిగే రైట్ ఉంది, చేసే రైటు మిగిలిన వాళ్ళు ఎక్కడైతే అక్కడ అధికారులు ఉంటారో ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళందరూ కూడా చేయాలి కదా. మరి ఇవన్నీ కూడా చేసుకోకుండా అధికారం వచ్చినప్పుడు కూడా మీరు ప్రతిపక్ష వ్యవహారంలోనే ప్రతిపక్ష పార్టీలు ఉంటే ఎలాంటి సమస్యలు పరిష్కారం కావో అలాంటి పరిస్థితుల్లో మీరున్నప్పుడు కూడా అలాగే జరిగితే వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారనేది వాళ్ళ నుంచి వస్తున్న సమస్య. అంటే అధికార పార్టీ అయినా కూటమి ప్రభుత్వమైనా అన్ని చేయలేము కదా. ఎందుకంటే గత ప్రభుత్వంలో లెవెల్లో అంటే ఇవన్నీ ఏంటంటే రైతులు ఇప్పుడు పర్యావరణం వచ్చింది, కానీ పర్యావరణం ఇప్పుడు వచ్చింది. పర్యావరణం కాకముందు చెరువులను కొట్టేసినప్పుడు చెరువులు చేపలు పట్టుకునేకుండా ఇబ్బంది కలిగినప్పుడు దానికి మీరు వెళ్ళారు, చెరువు గట్టు మీద పోరాడారు, తెల్లవారుజాము ఉదయం 5 గంటలకు వెళ్ళిపోయారు, ఆడ కూర్చున్నారు, పోరాటం సాగించారు. అధికారంలో ఉండి పోరాటం సాగించడం ఏంటి అనే ప్రశ్న జనసైనికుల నుంచి వస్తుంది. అదే అధికారులు ఏదైనా అంటే ఇది ఫారెస్ట్ భూమి అండి, ఇది ఫారెస్ట్, ఇది మా ల్యాండ్, ఇది దీంట్లో అక్రమంగా నేను అదే అడిగాను. ఇన్ని సంవత్సరాలు ఎందుకు మౌనంగా ఉన్నారు? అదే అది మీరు కూడా మీ నుంచి మన ఎంటీవీ నుంచి నేను ఫారెస్ట్ అధికారులకు కూడా మీరు అడిగిన క్వశ్చన్ ని ఖచ్చితంగా నేను వాళ్ళని అడుగుతున్నాను. ఎందుకంటే ఫారెస్ట్ అధికారులు అందరికి కూడా కింద స్థాయి నుంచి బీట్ ఆఫీసర్ నుంచి సెక్షన్ ఆఫీసర్ నుంచి అలాగే మొత్తం అందరూ ఉంటారు. ఫారెస్ట్ అధికారులకి మేము అడిగేది ఒకటే, ఆ రోజున నేను అడిగాను, మా జనసేన పార్టీలో చేరారు లేకపోతే ఏంటి అన్నది కాదండి. ఇక్కడ అంతకుముందు నుంచి చెరువు తవ్వుకుని చేప పెట్టేదాకా కూడా మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి నేను ఆ రోజున మీడియా పూర్వకంగా ఏదైతే అడిగానో అది మళ్ళీ ఎంటీవీ ద్వారా మరి ఈ రోజున పాండికేలరావు గారు నాకు ఈ క్వశ్చన్ వేశారు. నేను ఆ రోజున ఎంత ఫైట్ చేశాను, ఎంత చేశాను, ఎంతమంది అధికారులతో మాట్లాడాను అన్నది ఫారెస్ట్ అధికారులుగా మీరు ఒకసారి తెలుసుకోండి అని నేను చెప్తున్నాను. ఇక్కడ మేడం ఉన్నారు జిల్లా అధికారి, డిఎఫ్ఓ గారు పైన ఆఫీసర్ గారితో కూడా మాట్లాడాను. మాట్లాడితే మీరు ఎందుకని ఆ రోజున పట్టుబడి చేసుకొని ఇవ్వలేదు, ఎందుకని ఆ రోజున అన్ని కోట్ల రూపాయల చేప చనిపోతే మీరు మౌనం వహించారు,
రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అక్కడికే వచ్చింది, ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు. నేను అడిగాను ఎంఆర్ఓ గారిని, మీకు సంబంధం ఏంటంటే మరి అంటే మాకు కూడా ఉంటుందండి అని అన్నారు. ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవట్లేదు కాబట్టి నేను వచ్చానని చెప్పారు. ఆ ఎంఆర్ఓ గారు కూడా నేను అడిగాను, శ్రీనివాస్ గారు ఆ రోజున అడిగితే మరి ఇప్పుడు దాకా మరి ఎందుకు పట్టించుకోకుండా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటున్నారని అంటే ఆయన దగ్గర నుంచి సమాధానం లేదు. అధికారులను కూడా మేము నిలదీస్తున్నాం, మీరు ఇప్పుడు దాకా ఎందుకు చేసుకొని ఇచ్చారు, సాగు ఎందుకు చేసుకొని ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు పట్టించుకోనివ్వట్లేదు. అది నేను మీ మీడియా పూర్వకంగా ఫారెస్ట్ అధికారులని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని నేను అడుగుతున్నాను. ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఈ రోజుకు ఉందని అనుకుంటే అంతకుముందు కూడా అది ఫారెస్ట్ ల్యాండే కదా, ఈ రోజు కాదు కదా, దశాబ్దాల కొద్ది నడుస్తున్న వ్యవహారం అది. అందుకనే కదా వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఏమని, ఇది ఫారెస్ట్ ల్యాండ్ అండి, దీని పర్యావరణ దెబ్బతీనేస్తున్నారు, ఇక్కడ అక్రమ తవ్వకాలు ఉన్నాయని వెళ్ళారు అని అంటే కనుక మీరు అక్కడ మరి నిర్లక్ష్యం వహించబట్టే కదా. సుప్రీంకోర్టు నిబంధనలు గైడ్లైన్స్ ప్రకారం ఏవైతే పర్యావరణ కమిటీ నిర్ణయించిందో అది అధికారులు రాష్ట్ర స్థాయిలో నడుస్తుంది. కానీ ఇప్పటికీ ఇంకా దాని మీద ఇంకా కొలిక్కి రాలేదు, నిర్ణయాలు జరగలేదు. అయినా కూడా ఆ ప్రజానికి ఇంక ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నప్పుడు కొల్లేరు సంబంధించిన మహిళా నాయకురాలుగా మీకు అపారమైన బాధ్యత ఉంటుంది. పైగా ప్రభుత్వంలో ఉన్నారు మీరు అదే అధికారి దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు మిగిలిన చోట వెళ్ళి ధర్నా చేసి ఆందోళన చేస్తున్నప్పుడు అధికారంలో ఉండి మీరు వెళ్ళి ధర్నా చేస్తే మీ అధికార నాయకత్వం, మీ పార్టీ, రాష్ట్ర కూటమి పెద్దలందరూ కూడా దిగి వస్తారు కదా. మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తకే మీరు న్యాయం చేయకపోతే మీరు ఎవరికి న్యాయం చేద్దామని చెప్పి అనుకున్నారు అనేది మీ జన సైనికులు ప్రధానమైన ప్రశ్న. అదే మేమైతే అధికారులను అడిగాము, కలెక్టర్ గారిని అడిగాము, అన్నీ అడిగాము. వాళ్ళు నిర్లక్ష్యం ఏంటంటే అయితే అందరికీ న్యాయం చేయాలి లేదా ఏంటన్నది మీ పని, మీ చట్టాలు అనేవి మీరు చేసుకుంటారు. అంటే చట్టాలను ఫారెస్ట్ ల్యాండ్ కొంతమందికిను చట్టాలు కొంతమందికి వర్తించకపోవటం, కొంతమందికి వర్తించడం అనేది కరెక్ట్ కాదు. చట్టాలు అన్నవి అందరికీ ఒకేలాగా వర్తించాలి, అధికారులు కూడా అందరికీ ఒకేలాగా పనిచేయాలి. అంతేగాని మీకేదో అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఒకలాగా, అనుకూలంగా లేని వాళ్ళకేమో వాళ్ళకి నష్టపరిచేలాగా చేయటం అనేది అధికారులకు కూడా కరెక్ట్ కాదు. ఫారెస్ట్ అధికారులు కూడా దీని మీద దెందులూరు నియోజకవర్గంలో అయితే కొంత నష్టం కొంతమందికి, కొన్ని గ్రామాలకి జరిగింది. ఆ జరగటం అనేది ఏంటన్నది నాకు వచ్చి ప్రశ్నించారు. నేను ఇంతవరకు డిఎఫ్ఓ మేడం గారికి వెళ్ళలేదు. మొన్న వచ్చారు, మాట్లాడితే ఏంటండి అని అడిగారు. నేను చైర్మన్గా తీసుకున్న తర్వాత కొంత అన్ని గ్రామాలు, అన్ని ఊళ్ళు తిరగటం వల్ల నేను ఇంకా కలవలేదు, మాట్లాడలేదు. నేను మాట్లాడతాను ఏంటి అన్నది ఆ పరిష్కారం కొంత చూసి కొంత వెసులుబాటు కల్పించేలాగా నేను అధికారులతో మాట్లాడతాను అని చెప్పేసి వాళ్ళందరికీ హామీ ఇచ్చి పంపించడం జరిగింది. వాళ్ళంతా ఏమంటారంటే కాదు మేడం గారు, అందరికీ ఒకేలా చేసుంటే సరే, అందరికీ అట్లాగే చేశారు, చట్టం అనేది అందరికీ ఒకేలాగా వర్తించిందని మేము కామ్గా ఉండేవాళ్ళము. కానీ ఈ ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ ల్యాండ్ అనేది ఏదో మా ఒక్క గ్రామంలోనే ఉన్నట్టుగా, చట్టం అనేది మాకే వర్తిస్తుంది అన్నట్టుగా చేశారు. మరి మిగతా గ్రామాలకు మేమేమి ఆ గ్రామాలకి నష్టం కలిగించమనో, ఆ గ్రామాల చట్టాలు అమలు చేయమనో కాదు, మాకు కూడా న్యాయం చేయమనే అనేది, అందరితో పాటు మాకు కూడా న్యాయం చేయండి, మాకు కూడా ఎంతో కొంత చెరువులు సాగు చేసుకునే విధంగా చేయండి అనేది మరి ఆ గ్రామాల కోరిక వాళ్ళు అభ్యర్థిస్తున్నారు, వేడుకుంటున్నారు. నమ్మకంతోనే కదా వాళ్ళు జాయిన్ అయి ఉంటారు బహుశా. అవును కేవలం అవును. మరి గతంలో 5 సంవత్సరాలు వేరే పార్టీలు ఉన్నారు, మరి మిమ్మల్ని నమ్ముకుంటే కూటమి ప్రభుత్వంలో జనసేనలోకి వచ్చే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారు అని ఒక ప్రగాఢమైన నమ్మకం వచ్చినప్పుడు ఈ రోజు వరకు వాళ్ళకి న్యాయం జరగకపోగా ఇబ్బందులు పడుతున్నారు, లాస్ అయ్యి ఉన్నారు. మరి మా నాయకురాలు మేము వారి సంస్థలో జాయిన్ అయ్యాం. మరి ఈరోజు కూడా మాకు అలాంటి ఇబ్బంది ఎదురైనప్పుడు మా పరిస్థితి ఏంటనేది కొల్లేరు ప్రజానికి, ఎందుకంటే మీ కొల్లేరు నాయకురాలకు మీకే బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎమ్మెల్యే కంటే వాళ్ళందరూ ఓట్లు వేసారు కాబట్టి కొంత బాధ్యత వేరు. కొల్లేరు నుండి వచ్చిన మహిళా నాయకురాలుగా మీ బాధ్యత మీకు అపారంగా ఉంటుంది, డిమాండ్ ఉంటుంది, రైట్ ఉంటుంది, చేయడానికి మీకు అధికార యంత్రాంగం ఉంది, మీ పార్టీ ఉంది, గవర్నమెంట్ ఉంది, పెద్దలు ఉన్నారు. మీరు ఎందుకు దాని మీద గట్టిగా ఫైట్ చేస్తే ఎందుకు జరగదు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అంటే అది మీకు చెప్పాను కదండి, ఇప్పుడు నాకంటూ ఉంటుంది, అంటే స్థానికురాలుగా నేను ఎక్కువగా ఫైట్ చేయగలను, వాళ్ళ సమస్యని నా సమస్య కింద, నా బాధ కింద మాట్లాడగలను. చేస్తున్నారు కానీ అక్కడ అమల్లోకి వచ్చే వరకు కదా, అదే కదా ఎవరి దగ్గర ఉంది ఆ కీ, ఎవరి దగ్గర ఉంది ఆ కీ, ఎవరి దగ్గర ఉన్నది ఫారెస్ట్ అధికారులు చెప్పాలండి. నేను ఫారెస్ట్ అధికారులకి చెప్తున్నాను. ఎందుకంటే ఇస్తారా ఈ పలానా టైంలోపు నా దెందులూరు నియోజకవర్గంలో కొల్లేరు ప్రజానికానికి ఇన్ని సంవత్సరాలుగా చేసింది వేరు, పర్యావరణం సుప్రీంకోర్టు ప్రకారం జరిగేది వేరు, అది అందరితో కామన్గా
మీకున్న ఈ 2-3 జిల్లాల్లో ఉన్న కొల్లేరు గ్రామాలు అందరికీ వర్తిస్తుంది. కానీ ప్రస్తుతం వాళ్ళు నష్టపోయి ఉన్నారు కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటే ప్రభుత్వంలోనే పెద్దలు జోక్యం చేసుకోవాలా. మరి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు మీకు కృష్ణా, అటు వెస్ట్ గోదావరి, అటు భీమవరం జిల్లా నుంచి వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు భాగస్వామ్యం ఉంది. వీళ్ళందరితో కూర్చొని మీరు ఏమైనా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళి అంతిమంగా, ఎందుకంటే మీ దెందులూరే కాదు, ఉంగుటూరులో ఉన్నారు కొల్లేరు ప్రజానికం, కైకలూరు ఉన్నారు, ఉండి నియోజకవర్గం ఉన్నారు, ఆక్విడ్ ప్రాంతంలో ఉన్నారు. మరి ఈ నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరూ కూడా కూర్చొని ఒకరి న్యాయం జరిగినా సంతోషిస్తారు కదా, మిమ్మల్ని నమ్ముకున్న కేటర్ అంతా కూడా. సో వాళ్ళకి న్యాయం చేసే విధంగా గవర్నమెంట్ లేకపోతే మీరు రోడ్డు ఎక్కుతారు, ఫైట్ చేస్తారు, ధర్నా చేస్తారు, అది వేరే. అధికారులు ఉండి చేయకపోవడం వల్ల ఇన్ని రోజులు లేట్ అవటం వల్ల మా పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఒక విధమైన అగమ్య గోచరంతో పాటు ఆత్మహత్యలే శరం అనే భావంతో కూడా ఉన్నట్టు కూడా మరి చాలా సందర్భాల్లో మీడియాకి కూడా చెప్తున్నారు, ఆవేదన చెప్తున్నారు. వాళ్ళు ప్రభుత్వంలో జాయిన్ అయినా కూడా, జనసేనలోకి వెళ్ళినా కూడా మాకు న్యాయం జరగట్లేదు అనేది వాళ్ళ ప్రశ్న. మరి దీనికి ఎక్కడ ఎండింగ్ తీసుకొస్తారు? ఎందుకంటే మీరు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో క్యాబినెట్ ర్యాంక్ స్థాయికి చైర్మన్ అయ్యారు, మీకు ఇంకా బలం చేకూరింది. వాడు అవసరమైతే మీకు చీఫ్ కన్జర్వేటర్ని అమరావతి వెళ్ళి ప్రశ్నించే రైట్ వచ్చేసింది మీకు చైర్మన్ హోదాలో. కాబట్టి మీరు అక్కడ ఏమన్నా ఫైట్ చేస్తారా? మీ అటవీ శాఖ మంత్రి ఉన్నారు, ఆయన ఏమన్నా అడిగి ఏమంటే నాకు దెందులూరులో నా కొల్లేరు, నీ కొల్లేరు నుంచి వచ్చిన నాయకురాలని నా ప్రజలకు ఎందుకు న్యాయం జరగట్లేదు? ఆ విషయం చేయండి. మీరు ఎవరితో మాట్లాడతారో ఏం చేస్తారనేది అది చీఫ్ కన్జర్వేటరు పైన మీ మంత్రి నిర్ణయం తీసుకుంటారు. కానీ మీరు ఆ లెవెల్లో కూడా వెళ్తేనే కదా వాళ్ళకి న్యాయం జరిగితే ఒక నమ్మకం. మా గణసాల వెంకటలక్ష్మి గారితో పాటు నమ్మి పార్టీలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మా కోసం పోరాడుతుంది, ఎందరో వెళ్తున్నారు. అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి కూడా ఫైట్ చేస్తున్నారు అనేది ఒక నమ్మకం కలిగించేలా ప్రయత్నం ఉందా? దానికి వాళ్ళు నమ్మకం కలగాలంటే ఎట్లా అనేది మీరు దానికి భరోసా ఇవ్వగలగలరు. ఖచ్చితంగా అండి. ఎందుకంటే నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యేని కలుపుకొని ఎక్కడైతే వడ్డీ గ్రామస్తులు ఉన్నారో, లంక గ్రామాల్లో ఉన్నారో వాళ్ళందరినీ మీరు అన్నట్టుగా ఉంగుటూరు, అలాగే దెందులూరు, కైకలూరు, ఇంకా మిగతా గ్రామాలు, మిగతా నియోజకవర్గాలు ఎక్కడైతే ఉన్నారో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేని కలుపుకొని అక్కడ కమ్యూనిటీ పరంగా ఈ సమస్యలు ఉన్నాయి, ఈ గ్రామంలో ఈ సమస్యలు ఉన్నాయి అనేది నేను తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. అదే ప్రమాణ స్వీకారం రోజు కూడా మాట్లాడిన మాటలు. అయితే ఈ రోజున మీరు అన్నట్టుగా కొల్లేరు ఇష్యూ అనేది చాలా మేజర్ ఇష్యూ. అది సుప్రీంకోర్టులో ఉంది. మీరు చాలాసార్లు మాట్లాడారు, ఆ విషయాన్ని బయట తీసుకెళ్లారు, ఎంతోమంది కొల్లేరు నాయకులతో ఇంటర్వ్యూ చేశారు. అవునవును, చాలా కైకలూరు కూడా వచ్చి చాలా సపోర్ట్ ఇచ్చారు. దానికి మేము ఎప్పుడు కూడా ఎంటీవీకి మాత్రం ఎప్పుడు కూడా కొల్లేరు ప్రజానీకం తరపున కృతజ్ఞతా భావంతోనే ఉంటాము. ఎందుకంటే లైవ్ పెట్టి అన్ని సమస్యలు ఎంటీవీ ద్వారా తీసుకెళ్లారు. అలాగే నేను కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి, ఎందుకంటే మీరు అన్నట్టుగా నా చేతిలో ఉన్నది కాదు, కానీ నిలదీసే పవర్ నా దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ఫారెస్ట్ అధికారులు, పై అధికారుల దగ్గర నుంచి సార్ ఈ పరిస్థితి ఇట్లా ఉందని మనం నిలదీయటంతో పాటు కొన్ని చోట్ల రిక్వెస్ట్ కూడా మనం అడగాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్ని పోట్లాడి చేసుకోగలను, కొన్ని బ్రతిమాలు కూడా చేసుకోవాల్సి వస్తుంది. నేను నా ప్రజల కోసం, నా కొల్లేరు ప్రాంత వాసుల కోసం నేను ఒక అడుగు కిందకి దిగైనా సరే, వాళ్ళని బతిమాలైనా సరే, ఇదేంటి ఇక్కడ కొల్లేరు ప్రాంతంలో పరిస్థితేనని చెప్పేసి. ఎందుకంటే మీరు నిన్న మీరు దాంట్లో కూడా పెట్టారు, మీరు ఎంటీవీలో కూడా గుమ్మలపాడులో జరిగిన యాక్సిడెంట్ విషయాలు పెట్టారు. ఏమండి ఇక్కడ కనుక ఉపాధి ఉండుంటే, ఇక్కడ కనుక పని ఉంటే, ఎక్కడో తెలంగాణ వెళ్ళి అక్కడ ప్రాణాలకు కోల్పోయిన అవసరం లేదు కదా. ఇప్పుడు కనీసం మాకు హాస్పిటల్ ఖర్చులు కూడా ఇవ్వడానికి తెలంగాణలో యాక్సిడెంట్ అయింది, అక్కడ చనిపోయిన అతను అక్కడే పోస్ట్ డెత్ సర్టిఫికేట్ అక్కడి నుంచి తీసుకుని రావటము. ఎంత అంటే ఆ గ్రామంలో ఎంత విషాద ఛాయలంటే, గుమ్మలపాడులో కైకలూరు నియోజకవర్గంలో ఆ గ్రామస్తులంతా తలోక 500 రోజువారీ కూలి వాళ్ళకి వెళ్ళేవాళ్ళు, కుర్రోళ్ళు 500 చొప్పున వేసుకుని అక్కడి నుంచి వ్యాన్ కట్టించుకుని ఆ క్షతగాత్రులందరినీ, ఆ దెబ్బలు తగిలిన వాళ్ళందరినీ తీసుకుని వచ్చి భీమవరంలో చూపించి వాళ్ళందరూ పక్కటేముగులు కూడా మూడేసి ఇరిగిపోయినాయి. ఈ హాస్పిటల్లో ఉండాలి. స్వయంగా వెళ్ళి పరామర్శించినప్పుడు ఎంత హృదయం ఎంత విధానం అయిపోయిందంటే మనసు అసలు కన్నీళ్ళు ఆగలేదన్నమాట. ఎంతో స్ట్రాంగ్గా ఉండే నాకు వాళ్ళు ఒక 2 చోట్ల అయితే వాళ్ళు మాట్లాడుతుంటే అసలు ఆపుకోలేకపోయాను కన్నీళ్ళు. ఏంటి మా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంత దీనంగా ఉంది? ఈ రోజున
అక్కడికి ఎక్కడికో వెళ్ళి ప్రాణాలు కోల్పోయి ఇక్కడ తీసుకొచ్చి దహన సంస్కారాలు కూడా చేయలేని ఆర్థిక పరిస్థితుల్లో లేము, మేము అంత వెనకబడి ఉండిపోయాము. అంటే ఇక్కడ కనీసం ఇక్కడ ఏ పనులు లేక, ఉపాధి లేక, కనీసం కొల్లేరులు కనీసం నీళ్లు లేక, చేప లేక ఇక్కడ ఎక్కడెక్కడికో వెళ్ళి ఇలా ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పేసి బాధ ఇంత అంత కాదు. దీని మీద ఖచ్చితంగా నేను వాయిస్ వినిపిస్తాను. నేను ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు రికార్డు అంతా తయారు చేశాను. ఇలా ప్రాణాలు కోల్పోతున్నారు, ఇలా కాళ్ళు చేలు ఎరగట్టుకుని మూలన ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడే కొల్లేరు లంకల్లో పనులు ఉంటే, ఇక్కడే కొల్లేరులో నీళ్లు ఉంటే, ఇక్కడే ఎంతో కొంత చెరువులు సాగు చేసుకునే అవకాశం ఉంటే ఎక్కడికో వెళ్ళాల్సిన, ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం మా కుటుంబ సభ్యులకి, మా వాళ్ళకి లేదు కదా అని నేను, కూటమి ప్రభుత్వం అయినా సరే, మా ప్రభుత్వం అయినా సరే, ఇది నేను అక్కడ ఉన్న కొల్లేరు బిడ్డగా నేను అవన్నీ నిలదీయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా ఆ విషయాల మీద పోరాడతాను, నిలదీస్తాను. కొన్ని నిలదీసే చోట నిలదీస్తాను, బ్రతిమాలే చోట బ్రతిమాలి ఏదో ఒకలాగా వాళ్ళని మనసు కరిగించేలాగా, ఇక్కడ ఏదో ఒక కొలిక్కి తీసుకొచ్చేలాగా నేను మాత్రం నా పోరాటాన్ని, నా ప్రయత్నాన్ని, నా పనిని ఆపనని చెప్పేసి కూడా మీ ఎంటీవీ సందర్భంగా తెలియజేస్తున్నానండి. ఓకే, పోరాట పటిమ, ఫైర్ బ్రాండ్గా పేరు సంపాదించిన ఘంటసాల వెంకటలక్ష్మి గారి పైన పాజిటివ్ ఎలాగుందో నెగిటివ్ కూడా కొన్ని రకాల చర్చ నడుస్తుంది. జనసేనలోకి వచ్చిన తర్వాత, జనసేన లీడర్ అయిన తర్వాత ఈ మధ్యకాలంలో లక్షల కోట్ల రూపాయలు కూడగట్టుకున్నారు, సంపాదించారు, ఇదే పనిలో ఉన్నారు అని కూడా ఒక ప్రచారం మీ పార్టీ నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇవి వాస్తవాలు, ఏం జరిగిందనేది మీ నోటీసులో చెప్తే తప్ప బయట అనుకునే విషయాలు క్లారిటీ రావాలంటే బయట జరుగుతున్న చర్చ ఇది. లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు, లేదంటే ఇప్పుడు కొల్లేరు సంబంధించిన విషయంలో కూడా పనులు చేపిస్తానని చెప్పి లక్షలు తీసుకున్నారు, లక్షలు సంపాదించి వీళ్ళ ఏదేదో అంతస్తులకు బిల్డింగ్లు కొన్నారనో ఇంకేదేదో అని రకరకాలు వన్ బై అంటున్నారు. ఏంటి ఇంత ఫైర్ బ్రాండ్ ఉండే ఎవరైనా నిలదీయగల ఘంటసాల వెంకటలక్ష్మి గారు, ఈ వెంకటలక్ష్మి గారి పైన మరి ఎలాంటి ఆరోపణలు కూడా ఉండడం కరెక్టా రైటా? అదే తప్ప రైటా, వాస్తవా కాదా? కరెక్ట్ కాదండి, ఆరోపణలు అనేవి వస్తాయి కదా. గట్టిగా మనం ఎప్పుడైతే మాట్లాడతామో మనం మీ యొక్క వాగ్దాటికి తట్టుకోలేక ఈ విధమైన కౌంటర్గా మీ మీద ఆరోపణలు చేస్తే కొంత మిమ్మల్ని నోరు మూపించే ప్రయత్నం. అలాగే నోరు మూపించలేరండి. ఎన్ని ఆరోపణలైనా చేసుకోండి, 100 కాదు 1000 చేసుకోండి. మీ ఆరోపణలకే జడిసే రకాన్ని అయితే నేను కాదు, అందుకనే ఇక్కడ నిలబడ్డాను. లేకపోతే ఒక బీసీ మహిళ, బాగా వెనకబడే తరగతులకు చెందిన ఒక వడ్డీ సామాజిక కొల్లేరు ప్రాంతం నుంచి రాజకీయం అంటే తెలియని ఒక మహిళని ఈ రోజు వరకు రాష్ట్ర స్థాయిలో ఒక పార్టీలో ఎలగలిగాను, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయగలిగాను. మీరు అన్నట్టుగా ఒక కేబినెట్ హోదా ఉన్నట్టు కార్పొరేషన్ చైర్మన్ వచ్చిందంటే ఇలాంటివి ఎన్నో చూసి వచ్చాను, ఇంకా చూస్తాను. ఎందుకంటే బయటకు వచ్చే మహిళకి ఎన్ని రకాలుగా మాట్లాడతారో ఏంటో అవన్నీ నాకు తెలుసు. అవన్నీ తొక్కుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగితేనే నిలబడగలం. ఇలాంటి ఆరోపణలు 100 కాదు 1000 వచ్చినా సరే ఎలాంటి వాటికి బెదిరేది లేదు. ఇంకా నా ప్రయాణం ముందుకి ఇంకా వాయిస్ పెరుగుద్ది, ఇంకా నా పోరాట పట్టిమ పెరుగుద్ది, ఇంకా బహుజన ఉద్యమకారిణిగా కూడా నేను ఇంకా ముందుకెళ్తాను. నేను ఎందుకంటే మీకు తెలుసు నాది ఉద్యమ నేపథ్యం అని చెప్పాను. నా ఉద్యమ నేపథ్యాన్ని కూడా కొనసాగిస్తూనే ఉంటాను, పార్టీలకు కూడా పనిచేస్తాను. అలాగే అన్ని రకాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ హక్కులు అందరికీ సమపాలనలో ఆ ఫలాలు అందేలాగా నా వాయిస్ ఎప్పుడు వినిపిస్తాను. రానున్న 2029 ఎన్నికల నాటికి ఇలాగే తొక్కేసి ఎమ్మెల్యేగా అవ్వాలన్న ఆలోచన ఉందా మీకు? ఎవరిని తొక్కేసి ఎవరికే ఇదాని కాదండి. అవును, ఖచ్చితంగా చట్టసభలో నా వాయిస్ వినిపించాలన్నది నా కోరిక. ఏంటంటే బహుజనులు, మహిళలు, వెనకబడిన వాళ్ళంటే ఉండకూడదు. ఖచ్చితంగా ఒక కోరిక ఉండడం తప్పు కాదు. ఎమ్మెల్యే కావాలి, లేదా ఎంపీ కావాలి, లేదా చట్టసభలోకి వెళ్తే నేను నా జనానికి కొంత న్యాయం చేయొచ్చు. అవును, ఇవాళంతా సామాజిక వర్గాల ప్రక్రియ నడుస్తుంది వేళ. అవును, ఇక్కడ బీసీ మహిళగా దట్టు వడ్డీకి సంబంధించిన మరి వేల లక్షల మంది ఓటర్లు 5-6 నియోజకవర్గాల్లో వాళ్ళ ప్రభావం ఉన్న నాయకురాలుగా మీరు కూడా ఆ వడ్డీ సామాజిక వర్గం నుండి గతంలో జయమంగళ వెంకటరమణ గారు ఎమ్మెల్యే అయ్యారు. అలాగే మీరు కూడా కోరుకోవడంలో తప్పే ఉంది. అట్లా అయినా ఆలోచన ఏమైనా ఉందా? ఉంది, ఖచ్చితంగా. ఎందుకండి పార్టీల్లో పనిచేస్తామంటే కార్యకర్తల్లాగా ఉండిపోవడమనే కాదు కదా. ఎందుకంటే నాకు ముందుగా అంటే అధికారం ఏదో వచ్చేయాలి, లేకపోతే నేను ఎమ్మెల్యే అయిపోవాలి, మినిస్టర్ అయిపోవాలి అన్న కోరికన్నా నా వాయిస్ని, నా బీసీలకి, నా బహుజనులకి సంబంధించిన కష్టాలని నేను చట్టసభల్లో వినిపించాలి.
మనం వినిపించకపోతే మన వాళ్ళ సమస్యల్ని ఎవరో వినిపిస్తారా? అది కాదు కదా, మనం ముందుకెళ్ళాలి. ముందుగా మహిళగా ప్రాతినిధ్యం వహించాలి. మహిళల పట్ల ఉన్న ఏ వివక్ష ఉందో ఆ వివక్షని తొలగించే విధంగా నా వాయిస్ ఉంటుంది, ఈ బహుజనుల వాయిస్ ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఫలాలు అందరికీ అందేలాగా ఉన్నటువంటి వాయిస్ నాది ఎప్పుడు చట్టసభల్లో ఉండాలన్నదే నా ఆలోచన. ఆ దిశగానే ప్రయాణం చేస్తాను, ఆ దిశగానే వెళతాను. నాకు ఆ అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉండదు? ఒకప్పుడు నేను పోటీ చేశాను కదా, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అప్పుడు గెలిపోవటంలో సహజం కాబట్టి ఓడిపోయాను. మన కూటమిలో ఆయన గెలిపించాము. ఇప్పుడు నెక్స్ట్ మాకు అవకాశాలు వస్తాయి కదా, అవకాశాలు రాకుండా ఏమీ ఉండవు. ఖచ్చితంగా చట్టసభల్లో బహుజన వాయిస్ని, బలహీన వర్గాల వాయిస్ని, సంపన్న వర్గాల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళ హక్కులను కూడా కాలరాసే విధంగా కాకుండా వాళ్ళ సమస్యలను కూడా నేను తీసుకెళ్లే విధంగా ప్రతి పౌరుడికి రాజ్యాంగ హక్కు కల్పించే విధంగా ఉండే వాయిస్ని నేను చట్టసభలో వినిపిస్తాను. పోటీలో భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తారు, దాంట్లో వెనకం చేసే ప్రసక్తే లేదు, అసలు లేదండి. 29లో ఒక మహిళా నాయకురాలుగా పోటీకి సిద్ధం. సీటు పార్టీ ఇస్తుందా ఇవ్వట్లేదండి, ముందు మీరు అడిగితే కదా ఇస్తారో లేదనేది క్లారిటీ వచ్చింది. అవునవును. కాబట్టి మీ పార్టీ అధినేతను అడుగుతారు, పోటీలో అయితే ఉంటారు. ఎల్లకాలం ఒకరిని గెలిపించడం మనం ఎందుకు గెలవకూడదన్న ఆలోచన మీలో ఏమైనా ఉద్రేకం వచ్చిందా మేడం గారు? ఏమన్నా కాదు, అది కాదండి. పార్టీ అయితే ఖచ్చితంగా ఆయన మనసులో నేను ఉంటాను. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎక్కడ ఏది ఇవ్వాలో ఆయన నాకు తెలుసు. ఖచ్చితంగా ఆయనే అంటుంటారు, చట్టసభల్లో మీలాంటి వాయిస్ ఉండాలమ్మా అనని ఆయన కూడా గతంలో ఎన్నోసార్లు మాట్లాడారు. ఆ విధంగా రేపు అవకాశాన్ని నాకు ఆయనే కల్పిస్తాను, నేను అడగక్కర్లేదు కూడా. చెప్పండి, ఎంటీవీ ద్వారా ప్రజానికానికి మీ వాళ్ళకి ఒక ఆశ, మరి మీరు చెప్పి ఇప్పటివరకు ఎక్కడ చెప్పండ్రు. పవన్ కళ్యాణ్ గారి మనసులో ఇలాంటి ఆలోచన ఉంది కాబట్టి వెంకటలక్ష్మి గారు లాంటి మాట్లాడగలిగిన వాయిస్ ఉన్న మహిళా లీడర్ ఉంటే సమాజానికి ముఖ్యంగా బీసీ వర్గాలకు ఒక వెన్నుముక్కలాగా ఉంటారనే ఒక వాయిస్ పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాబట్టి ఒక మెసేజ్ ఎంటీవీలో చెప్తే మీ ప్రజానికం లేదంటే ఎంటైర్ బీసీ వర్గాలు ఎలా ఫీల్ అవుతారు కదా. ఒక ప్రతినిధిగా ఒక మహిళా నాయకులు అంటే మాకు కూడా హ్యాపీ కదా, మేమున్నంత ఫీల్ వాళ్ళు సంతోషిస్తారు కాబట్టి ఒక మెసేజ్ చెప్తే వాళ్ళు కూడా అర్థమవుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మన బీసీలే కాదు, బహుజన వాదాన్ని నుంచి, ఎందుకంటే నేను ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో నేను పనిచేశాను. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మీద ఢిల్లీ వరకు నేను ఫైట్ చేసి పోరాడిన వ్యక్తుల్లో నేను మొదటిదాన్ని. మందకృష్ణ మాదిగన్నతోటి ఫైట్ చేశాను 1 సంవత్సరం పాటు. అట్లాగే బీసీల సమస్యల మీద నేను పనిచేశాను. ఎస్సీలకు సంబంధించిన, ఎస్టీలకు కూడా సంబంధించిన అరకు కానీ ఇటు పోలవరం కానీ నన్ను అక్కడ పార్టీ తరపున సమన్వయకర్తగా అరకు వ్యాలీ పంపించిన ఎస్టీ నియోజకవర్గాలకి పోలవరం పంపించిన నేను బహుజన వాదంతో పనిచేశానని పార్టీ నన్ను నా వాయిస్ని, నా పనిని మరి ఖచ్చితంగా ఆ రోజున నా సర్వీస్ని వాడుకుంది. నేను ఖచ్చితంగా పార్టీ ఆదేశాల మేరకు అన్ని చోట్లకి వెళ్ళి పనిచేశాను. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ అంటారు, మీ బహుజన వాదాన్ని మీరు ఎలాగైతే వాయిస్ వినిపిస్తారో వాళ్ళ సమస్యలను చట్టసభల్లో వినిపించే విధంగా నేను మీకు ఆ స్థాయిని కల్పిస్తానని నాకు హామీ ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా మన సమాజం నుంచి కూడా చట్టసభల్లో మన వాయిస్ని వినిపించే వాళ్ళు ఉండాలి. అది ఒక మహిళగా, ఒక బహుజన సమాజ వాదాన్ని వినిపించే విధంగా, ఒక బీసీ బిడ్డగా నేను ఎప్పుడు ముందుంటానని, నాకు అవకాశం పవన్ కళ్యాణ్ గారు కల్పిస్తారని నేను మన ఎంటీవీ ద్వారా మన అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా నాకు ఆ మాట ఇచ్చారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో మాయావతి గారు, ఆంధ్రప్రదేశ్లో వెంకటలక్ష్మి గారు బహుజన్ కోసం అంతే స్థాయిలో ఫైట్ చేసి, మరి ఆమె కూడా అలా ఫైట్ చేసి ముఖ్యమంత్రి అయింది అక్కడ. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పోరాటాల పట్టిమ ఫలితాలు కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ పోరాటం ఫలితం మేము ఇంకా అందుకోవడానికి దగ్గరలో ఉన్నాం. అందుకునే అవకాశాలు ఎందుకు రావు అనే ప్రశ్న మీరు వచ్చినందుకు ఖచ్చితంగా అందుకుంటాను ఒక ధైర్యం మీరు చెప్పే ప్రయత్నం చేస్తారు మీ అభిమానులకు కానీ ఈ సామాజిక వర్గానికి. ఖచ్చితంగా అండి. పవన్ కళ్యాణ్ గారు మీరు చూసినట్టయితే ఇప్పటి వరకు రాజ్యాధికారి ఎవరికి రాలేదో వాళ్ళందరికీ ఇచ్చే విధంగా ఫస్ట్ ఇప్పుడు ఇదివరకు మీరు అన్నట్టుగా కమ్మ సామాజిక వర్గం చేసింది, రెడ్డి సామాజిక వర్గం చేసింది. కాపు సామాజిక వర్గంలో రాజ్యాధికారంలో ఒక సీఎంగా చూడాలి. ఆ తర్వాత ఆయనే చెప్పారు బీసీ, తర్వాత ఎస్సీ ఎస్టీ అందరూ రాజ్యాధికారం దిశగా పనిచేయాలి. కానీ ఏ కులాలకో ఏ మతాలకో అధికారం అన్నది ఏ ఒక్కరి సొంతం కాదు, అన్ని కులాలకి ఇది సొంతం కావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా నేను పార్టీలో మా సిద్ధాంతాల్లో అందరికీ అన్ని హక్కులు కావాలి అన్నదే మా పార్టీ 7 సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతము. దాన్ని కట్టుబడి ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా ఉన్న కులాలే కాకుండా ఇప్పటి వరకు అధికారులు లేని కులాలు కూడా అన్నీ రావాలన్నదే పార్టీ
ఉద్దేశం, అదే మా సిద్ధాంతం. ఫైనల్ మ్యామ్, ఫైనల్. ఏలూరు జిల్లాలో కైకలూరులో దానగూడెంలో అక్కడ జనసేన అంటే మీన్స్ కాపు వర్సెస్ దళితుల మధ్య ఘర్షణ వాతావరణం, గాయాలయ్యాయి. చాలామంది ఇప్పుడు కూడా ఇంకా ఘర్షణ నడుస్తూనే ఉంది, వివాదాలు ఉన్నాయి కైకలూరులో. ఈ రాష్ట్ర సెక్రటరీగా ఈ రోజు వరకు మరి దానగూడెం వెళ్ళటమా, ఆ ఇష్యూ ఏంటి, బాధ్యులు ఎవరు, మరి ఆ విధంగా వాళ్ళపైన దాడి చేస్తే పార్టీ పరంగా రాష్ట్ర అధ్యక్షుడికి ఎలాంటి నివేదిక ఇచ్చారో అలాంటి ప్రయత్నం ఉందా? దానగూడెంలో జరిగిన దుర్ఘటన అనే దానికి మా పార్టీ నుంచి కూడా స్పందించామండి. అది కైకలూరు నియోజకవర్గం అంటే కృష్ణా జిల్లాకి వస్తుంది కాబట్టి అక్కడ జిల్లా అధ్యక్షులు వెంటనే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి సంఘటన జరిగిన వెంటనే ఆయన వెళ్ళారు. అలాగే రెడ్డప్పలనాయుడు గారు కూడా వెళ్ళి ఇంటికి వెళ్ళి పరామర్శించారు. నా దగ్గర కూడా ఆ విషయం వచ్చినప్పుడు తమ్ముళ్ళందరికీ చెప్పాను. ఎందుకంటే ఎస్సీ వర్గాల్లో ఇటు అందరికీ నేను కావాల్సిన దాన్ని కాబట్టి వాళ్ళు కూడా నన్ను ఏదో బీసీలను వడ్డీలను ఒక కులానికి అంటగట్టకుండా బహుజన కులవాసుగానే నన్ను చూస్తారు. అందుకని ఆ జరిగిన వెంటనే ఆ సంఘటనకు వీడియో రూపంలో వాళ్ళు మాట్లాడినవి అవన్నీ చేసినవి చెప్పారు. అయితే ఇందులో ఏది ఉన్నా సరే పార్టీ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటుంది. మీరు అంటే పార్టీ తరపు నుంచి ఇక్కడ కాదండి, ఇక్కడ కొంచెం వర్గాల వారిగా వెళ్ళింది. ఇక్కడ జనసేన పార్టీ మనిషిగా కాదు మేము చూడటం లేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. దాని నిమిత్తం నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికని వస్తే కాదు, ఒకసారి ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చారు, మీరు ఆయన దృష్టిలో పెట్టండి అని చెప్పేసి ఆ రోజున కలెక్టరేట్కి నాదెండ్ల మనోహర్ గారు వస్తే మన ఎస్సీ లీడర్స్ని ఎస్టీ లీడర్స్ అందరినీ కూడా అక్కడికి పంపించడం, అక్కడ జరిగిన సిచ్యువేషన్ని మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ రూపంలో కూడా ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా ఇందులో ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో వాళ్ళ మీద పార్టీ పరంగా ఉన్న వాళ్ళైతే పార్టీ దాని మీద సరైన యాక్షన్ తీసుకుంటుంది. అలాగే వాళ్ళకైతే ఎప్పుడు కూడా మా పార్టీ అండగా ఉంటుందండి. ఎస్సీలనా లేకపోతే బీసీలు అనేది కాదు, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి మేము అండగా ఉంటాము. ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో, అణిచివేయబడిన వర్గాలు ఉన్నాయో, ఈరోజు కూడా మనం అనుకుంటాము మనం ఏదో అణగారిన వర్గాలు కదండి, ఇప్పటికీ అణిచివేయబడిన వర్గాలు కొన్ని కులాలు మనం అణిచివేయబడితేనే ఈ రోజున మనం అణిచివేయబడ్డాం. అంతేగాని పుట్టుకతో మనం ఏం అణగారి వర్గాలు వీళ్ళు ఎక్కువ ఇక్కడ ఎక్కువ తక్కువ అని చెప్పేసి ఎక్కడ దేవుడు సృష్టించినప్పుడు లేదు. కొన్ని సామాజిక వర్గాలు అణిచివేయబడ్డాయి కాబట్టి ఈ రోజున మనం అణిచివేయబడుతున్నాము. దాన్ని మన బహుజనుల సోదరులందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మనం అణగారిన వర్గాలం కాదు, మనం అణిచివేయబడిన వర్గాలము. ఎప్పటికీ అణచివేయబడదామా లేకపోతే అణచివేయబడిన వాళ్ళని ఏంటో చూద్దామా, ఒకటే అంటే వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళే తక్కువ జనాభా ఉన్నారు ఏంటి అనే దానికంటే కూడా వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు చేయగలిగింది అంత తక్కువ జనాభా ఉండి అధికారం చేయగలిగింది ఆర్థికంగా బలపడినప్పుడు మనం ఎందుకు బలపడకూడదు, మనం ఎందుకని రాజకీయంగా ఎదగకూడదు, ఇంత జనాభా ఉన్నాము అనేది కూడా మనం తీసుకోవాలి. అంతేగాని ఆ తక్కువ సమాజం ఉన్న వాళ్ళు అంత బలంగా ఉంటున్నారంటని వాళ్ళ గురించి తిట్టుకునే కంటే, వాళ్ళని చూసి ఏడ్చే కంటే మనలో ఐక్యత అంతా తెలుసుకుని మనం అంతా ఒక ఐక్యతగా నిలబడి మన వాయిస్ అంతా ఒకటే అని చేసుకుని మనం ఇంత జనాభా ఉన్నాం కాబట్టి మన జనాభా తమాషా ప్రకారం మనకు అన్ని రంగాల్లోనూ సమాన హక్కులు కావాలని చెప్పేసి పోరాడాలని చెప్పేసి మన బహుజన బిడ్డలు అందరికీ కూడా నేను ఒక బహుజన బిడ్డగా ఒక ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తిగా వచ్చిన వ్యక్తిగా ఇక్కడ రాజకీయాల వ్యక్తిగా కంటే కూడా కండవ జనసేన పార్టీ కండవ వేసుకున్నాను. ఇందులో మా వాదం కూడా మా అధ్యక్షుల వారి వాదం కూడా అదే, ఏదైనా ఫలాలు అనేవి అందరికీ సమానంగా అందాలి. మనం ఎంతో మన జనాభా ఎంతో మనం అంత అంతే, అది ఆ రైట్ అందరికీ ఉండాలి మన తమాషా ప్రకారం. కాబట్టి వాళ్ళని చూసి తిట్టే కంటే వాళ్ళని చూసి ఏడ్చే కంటే వాళ్ళు ఏ రకంగా వ్యూహాలు చేసి ఏ రకంగా ఇన్స్పిరేషన్ చేసుకోవాలో అలా చేసుకుని మనం ముందుకు వెళదాం అని చెప్పేసి మన బహుజన బిడ్డలందరికీ చెప్తున్నాం. ఎందుకంటే దానగూడెంలో జరిగింది మనం బలహీన వర్గాలు అని మన మీదకి వచ్చేస్తున్నారు, మనం చంపేస్తున్నారు అని మనము అంటున్నాం. కానీ ఎందుకని ఇంకా మన మీదకు వస్తుంటే మనం ఇంతమంది జనాభా ఉండి మనం పోరాడలేకపోతున్నాము, ఎక్కువగా అక్కడ స్ట్రాంగ్గా నిలబడలేకపోతున్నాము, ఇది మనం మైండ్లోకి ఎక్కించుకుని ఆ విధంగా మనం ముందుకు వెళదాము. ఏదో ఈ రోజు సమస్య వచ్చింది కాబట్టి మనం ఎస్సీ లీడర్స్ నలుగురు వచ్చేసి ఏదో మాట్లాడేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే కంటే అలా కాదు, అయ్యేంత వరకు మనం అన్ని సాధించేంత వరకు పోరాడదాము. ఆ పోరాటంలో నేను కూడా మీ బిడ్డగా, మీ అక్క అనుకుంటారు, మీ చెల్లి, మీ బిడ్డగా, మీ తల్లిగా నేను ఎప్పుడు మీతో సహకరిస్తాను. నేను మాత్రం బహుజన వాదంతో నేను ముందుకెళ్తున్నాను. దానిలో బాగానే అందరం కలిసి పనిచేద్దాం. ఈరోజు ఎంటీవీ బర్నింగ్ షో కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వడ్డీ కార్పొరేషన్ చైర్మన్గా నూతనంగా నియమితులైన ఘంటసాల వెంకటలక్ష్మి గారు,
మరి చాలా విషయాల మీద చాలా క్లారిటీగా ఉన్నారు. పదవి ఉన్నా లేకపోయినా ప్రజల కోసం, బహుజనుల కోసం పోరాటానికి వెనుకంజ వేయను. ఒక్కరే ఇద్దరు అవుతారు, ఇద్దరే ముగ్గురు అవుతారు, 100 మంది అవుతారు, 1000 మంది అవుతారు, 1,00,000 మంది అవుతారు అనే నినాదం ఏమైతే ఉందో ఆ నినాదాన్ని ఆసరాగా తీసుకుని ముందుకు వెళ్ళేందుకు అడుగులు వేస్తాను. అదేవిధంగా ప్రభుత్వంలో పెద్దలు కూడా కూటమిలో ఉన్నప్పుడు కూడా కలిసి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన అవకాశాలని అన్ని వర్గాలకి న్యాయం జరగాలి. కూటమిలో ఉన్న 3 పార్టీలు ప్రజానికం కూడా నాయకులు కూడా కలిసి వెళ్తేనే బాగుంటుంది. అప్పుడే ప్రజలు ఆదరిస్తారు. ఆ సామాజిక వర్గాలు సపోర్ట్ కూడా కూటమికి ఉంటుందనేది ఆమె అభిప్రాయం చెప్పారు. రాజకీయాలు ఎదుగుతున్నప్పుడు రాళ్ళు కూడా పడుతుంటాయి కాబట్టి కొన్ని రకాల ఆరోపణలు, లక్షల కోట్ల రూపాయలు వెంకటలక్ష్మి గారు సంపాదించారని లేదా ఆక్రమించారని రకరకాల ఆరోపణలు సహజం. అవన్నీ కూడా వెంకటలక్ష్మి గారు త్రోచిపుచ్చుతూ ఎదుగుతున్నప్పుడు రాళ్ళు వేస్తారండి. రాజకీయాల్లో స్థామనది, అది పట్టించుకోవసరం లేదు. రాజకీయాల్లో వెంకటలక్ష్మి గారు అంటే ఏంటో, జనసేన పార్టీ వెంకటలక్ష్మి గారు అంటే ఏంటో పార్టీ అధినేతకు తెలుసు. జిల్లాలో ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో వెంకటలక్ష్మి గారి పనితీరు అంటే ప్రజానికం తెలుసు కాబట్టి అవన్నీ పట్టించుకోని అవసరం లేదనేది మరి చాలా ధీమాగానే వెంకటలక్ష్మి గారు చెప్తున్నారు. ఖచ్చితంగా 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేశారు దెందులూరు నుండి. 2029లో ఖచ్చితంగా మళ్ళా పోటీకి సిద్ధంగా ఉన్నారు. జనసేన పార్టీ అధినేతని టికెట్ ఆడటంలో తప్పు కాదు, అడుగుతాను. వాళ్ళ అవకాశం ఉంటే ఖచ్చితంగా ఏమాత్రం అవకాశం ఉన్నా పోటీ చేయడానికి పూర్తి అర్హత ఘంటసాల వెంకటలక్ష్మి గారికి ఉంది అనేది ఆమె చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి అన్ని సామాజిక వర్గాలు కూడా ఘంటసాల వెంకటలక్ష్మి గారికి అండగా ఉంటారు. కలిసి ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఆ దిశగా అడుగులు వేసి భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీలో ఉండడానికి సంసిద్ధంగా ఉన్నాను, వెనుకంజ వేయను. ఇంకో మాట అంటూనే అణసవేయబడ్డు ఎందుకు, మనమే అణగారిన వర్గాలని చెప్పుకోవడం కంటే అణసవేసే వాళ్ళకి ఎదురు తిరిగి ప్రతిఘటన చూపిస్తే బహుజనుల యొక్క బలం ఏంటో తెలుస్తుంది కదా. మరి సామాజిక వర్గాల్లో తక్కువ సామాజిక వర్గాలు బలంగా అధికారాన్ని ఉపయోగించుకున్నప్పుడు బలం ఉన్న సామాజిక వర్గాలు ఎందుకు అణసివేయబడాలి? ఆ విధానానికి నేను ఏకీభవించను, ముందుకు వెళ్తాను. ప్రజలందరూ కూడా, ఇంకా బహుజనులు కూడా అందరూ కూడా కలిసి ప్రయాణం చేయండి. గీతో ఒక లీడర్గా, ఒక బీసీ మహిళగా మీ అడుగు వేస్తానని చెప్పి వెంకటలక్ష్మి గారు చెప్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో మరి ఘంటసాల వెంకటలక్ష్మి గారు ఒక మంచి, ఎందుకంటే కష్టపడి ఎన్నో రకాలుగా పోలీసు దెబ్బలు, పోలీసు లాఠీలు, మహిళా పోలీసులు అటు ఈడ్చి రోడ్ల మీద పోలీస్ జీబులు ఎక్కించి అయినా వెనుకంజ వేయకుండా రోడ్డెక్కి ఇవాళ ఒక నాయకురాలుగా ఇవాళ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కాగలిగారంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంది. ఆ కష్టానికి తగ్గ ప్రజల ఆదరణ ఉంది. మరి బీసీ ఎస్సీ వర్గాలు అన్ని వర్గాలు కూడా ఆమెకి అండగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా 29లో అనేక రకాలుగా పదవుల కంటే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా పోటీ చేసి దెందులూరులో బహుజనుల వాదాన్ని వినిపించే ప్రయత్నం చేస్తానని ఘంటసాల వెంకటలక్ష్మి గారు చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేసి మీరు ఒక స్ఫూర్తిగా సమాజానికి ఉంటారని ఆశిస్తూ, మరి ఈ సందర్భంగా ఇవాళ మీరు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మరి కార్పొరేషన్ చైర్మన్గా అయినందుకు ప్రత్యేకంగా మీకు ఎంపీలో ఉన్న అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా మళ్ళీ భవిష్యత్తులో వీలుంటే మీరు అనుకున్న లక్ష్యానికి దగ్గరగా ఉన్న రోజున, ఆ లక్ష్యాన్ని సాధించిన రోజున మళ్ళీ ఈ మధ్య చాలా సందర్భాల్లో ఎంటీవీలో మరి బర్నింగ్ ఇష్యూస్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తాం. మీ బర్నింగ్ ఇష్యూస్లో మీ వాదన వినిపించే ఏ విధంగా వినిపిస్తున్నారు భవిష్యత్తులో అలాగే వినిపించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేయడానికి ఒక వేదికగా అవకాశం ఉంటుంది. కాబట్టి మేము కూడా ఎప్పుడు కూడా మీకు సపోర్ట్గా ఎంటీవీ, మీరు ఎప్పుడే సమస్య ఉన్నా, ఎప్పుడు ఏ కార్యక్రమాలు ఉన్నా ఎంటీవీ మీకు సపోర్ట్గా ఉంటుంది. మీరు చేసే సామాజిక శ్రమతో కూడిన పనుల్లో ఎంటీవీ మీకు సపోర్ట్గా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఎంటీవీ ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు.